అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. Okay, today I want to talk to you about the power of thanksgiving. మరి కృతజ్ఞత కలిగి ఉండటానికి గురించిన శక్తిని గురించి ఈ దినం నేను మాట్లాడాలని కోరుతూ ఉంటాను. హల్లెలూయా. ఆమేన్. మరి ఇందాక అన్నట్లు మనము ఆఖరి ఆదివారము 2024లో ఆఖరి ఆదివారానికి వచ్చాము. ఈ సంవత్సరం అంతా దేవుని యొక్క కృపను మనం అనుభవించాము, దేవుని యొక్క మేలు అనుభవించాము. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము, ది ఇయర్ ఆఫ్ నోయింగ్ గాడ్ అనేది మన జీవితాల్లో నెరవేర్చబడ్డది. ఎంతమంది అనగలుగుతారు, నాకు ఈ సంవత్సరము ప్రామిస్ ఆ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడ్డది అని ఎంతమంది అనగలుగుతారు? హల్లెలూయా. హల్లెలూయా. అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క మంచితనము మన జీవితాల్లో మనము అనుభవించాము. 2024 మొదలు పెట్టినప్పుడు ఏ విధంగా తెలుసుకున్నాము దేవుణ్ణి, లేకపోతే ఈ సంవత్సరము మొదలు పెట్టినప్పుడు మనకి దేవునితో ఎటువంటి సంబంధం ఉండిందో, ఆయన గురించి మనం ఏ విధంగా మనము తెలుసుకున్నామో, అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక విషయాలు, అనేక విధాల్లో దేవుడు మార్పులు తీసుకొచ్చాడు మన జీవితాల్లో. హల్లెలూయా. సో మనము కృతజ్ఞత అనేది ప్రతిసారి కూడా చాలా మంది అనొచ్చు, నాకు దేవుడు అంటే కృతజ్ఞత అండి, దేవుడు చేస్తున్న మేలు బట్టి కృతజ్ఞతతో జీవిస్తాను అని. కానీ ఒక్కొక్కసారి కొంత సమయము తీసుకొని ప్రత్యేకంగా ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి. హల్లెలూయా. చూడండి, 2 తిమోతి చాప్టర్ 3 స్టార్టింగ్ ఫ్రమ్ వర్స్ 1 ఒకసారి చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము వర్స్ 1 చదవండి. మొదటి వచనము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకంలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. కంటిన్యూ. 3వ వచనం. అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ దాకరి దినాలలో ఎటువంటి ప్రజలు ఎటువంటి విధానంలో జీవిస్తారో ఇక్కడ బైబిల్లో మనకు తెలియజేస్తున్నాడు. ఇదన్నీ విషయాలు తెలియజేసిన తర్వాత ఇటువంటి ట్రైట్స్, ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ చాలా మందిలో కనిపిస్తుంది అని చెప్తున్నాడు. కానీ దేవుడు ప్రత్యేకంగా ఏమంటున్నాడు, ఇటువంటి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళొద్దు అంటాడు. ఇంగ్లీష్లో ఎలాగుంటుంది అంటే లాస్ట్లో, అండ్ ఫ్రమ్ సచ్ పీపుల్ టర్న్ అవే. అటువంటి వాళ్ళ నుంచి దూరముగా ఉండాలంట మనము. సో దూరముగా ఉండడము మాత్రమే కాదు, కానీ ఈ లిస్ట్ మనకి ఈ పాయింట్స్ అన్ని చూసినప్పుడు ఈ విధముగా మనము జీవించకూడదు అనేది కూడా మనము తెలుసుకోవాలి అనే విషయం మనము నేర్చుకోవాలి. ఈ విధంగా ఇలాగ లిస్ట్ ఆఫ్ థింగ్స్ చాలాసార్లు బైబిల్లో రాసినప్పుడు మనం చదివినప్పుడు కూడా కొన్ని పదాలు మనకి గుర్తుండొచ్చు, లేకపోతే కొన్ని విషయాలు అక్కడ చదివినప్పుడు మన మైండ్కి త్వరగా వాటి గురించి ఆలోచించవచ్చు. కొన్నిసార్లు అలాంటి లిస్ట్లో కొన్ని పదాలు ఒక్కొక్కసారి మనము చదువుతాం కానీ దాని గురించి పెద్ద ధ్యానించమన్నమాట. ఇక్కడ 2వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఏమంటాడంటే, ఫర్ మెన్ విల్ బి లవర్స్ ఆఫ్ దెమ్సెల్వ్స్, లవర్స్ ఆఫ్ మనీ, బోస్టర్స్, ప్రౌడ్, బ్లాస్ఫెమర్స్, డిసొబీడియంట్ టు పేరెంట్స్, అండ్ దెన్ హీ సేస్ అన్థాంక్ఫుల్. కృతజ్ఞత లేని వారు అంట. ఏమి లేని వారు? కృతజ్ఞత లేని వారు. అందరు గట్టిగా చెప్పండి ఒకసారి. కృతజ్ఞత లేని వారు ఉంటారంట. సో ఈ లోకంలో ఆఖరి రోజుల్లో కృతజ్ఞత లేని వారు చాలా మంది ఉంటారంట. సో వాక్యం ఇలా చెప్తుందంటే, లోకములో ఆ విధంగా జరుగుతున్న సంఘములో మాత్రము కృతజ్ఞతతో మనము జీవించాలి. హల్లెలూయా. కృతజ్ఞతతో జీవించాలి. కానీ ఒక్కొక్కసారి కొంతమంది అనుకోవచ్చు, పాస్టర్ గారు నా జీవితం మీరు ఒకసారి చూసినట్లయితే, నా పరిస్థితులు మీరు ఒకసారి చూసినట్లయితే మీరు అర్థం చేసుకోగలుగుతారు ఎందుకు నా జీవితంలో కృతజ్ఞత లేదో, లేకపోతే నా హృదయంలో ఎందుకు కృతజ్ఞత లేదు అంటే అని ఒక లిస్ట్ ఉండొచ్చు. మీకు కూడా ఎన్నో కారణాలు ఉండొచ్చు. నేను ఎన్నో విషయాల గురించి ప్రార్థిస్తున్నానండి పాస్టర్ గారు, నేను ఎన్నో విషయాల గురించి ఆశిస్తున్నాను, ఎన్నో రోజుల నుంచి, ఎన్నో వారాల నుంచి, ఎన్నో నెలల నుంచి, సంవత్సరాలు కూడా ఉండొచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని ఆటలకు ఎదురు చూస్తున్నాను, కానీ నా జీవితంలో ఎటువంటి మేలు జరగట్లేదు. అందుకే నా జీవితంలో, నా హృదయంలో కృతజ్ఞత లేదు అనొచ్చు.
అదంతా కూడా సత్యమే అయ్యుండొచ్చు. నీ జీవితం చూసినప్పుడు ఎన్నో విషయాలు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది జరగకపోవచ్చు. కానీ ఈరోజు ప్రత్యేకంగా నేను క్రైస్తవులతో మాట్లాడుతున్నాను, అంటే దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నాను. ఇంకొక విధంగా చెప్పాలంటే నీతిమంతులతో మాట్లాడుతున్నాను. నీతిమంతులు ఏ విధంగా జీవించాలంట? విశ్వాసముతో జీవించాలి. హల్లెలూయా. వాక్యంలో ఏమనుంటది? ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతులు ఎలా జీవించాలి? విశ్వాసముతో జీవించాలి. సో విశ్వాసముతో జీవించాలి అనేది మనం తెలుసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఏది చేసినా విశ్వాసముతో చేయాలి. అంటే కృతజ్ఞత చెల్లించడము కూడా ఎలా చేయాలి? విశ్వాసముతో. గట్టిగా చెప్పండి. విశ్వాసముతో చేయాలి. నువ్వు చూస్తున్న విషయాలు బట్టి కాదు, నువ్వు జీవిస్తున్న పరిస్థితులు బట్టి కాదు, కానీ విశ్వాసముతో కృతజ్ఞత చెల్లించడము నేర్చుకోవాలి. విశ్వాసముతో జీవించడం తెలుసుకోవాలి. గమనించండి, నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత చెల్లించడానికి నా జీవితంలో ఏమి మంచి లేదు అని చెప్పినప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు విశ్వాసముతో జీవించట్లేదు, కానీ నీ కళ్ళతో నువ్వు ఏం చూడగలుగుతున్నావో, నీ జీవితంలో ఏం అనుభవిస్తున్నావు, నీ పరిస్థితులు బట్టి మాట్లాడుతున్నావు. అంటే విశ్వాసముతో కాదు, నువ్వు ఆత్మలో చూసి మాట్లాడట్లేదు, శారీరకంగా నువ్వు చూసి దాని ప్రకారం మాట్లాడుతున్నావు. అర్థమవుతుంది? ఒకసారి హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఓకే, సో నువ్వు శారీరకంగా చూసి మాట్లాడుతున్నావు కాబట్టి దెర్ ఇస్ నథింగ్ ఫర్ మీ టు బి గ్రేట్ఫుల్ అబౌట్. నేను కృతజ్ఞత చెల్లించడానికి నాకు ఏం లేదండి, అంతా లాసే నా జీవితంలో, ఏది మంచి జరగట్లేదు అనుకుంటున్నావు. కానీ క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తున్నావు అంటే, నేను ఒక క్రైస్తవురాలిని అని ఒప్పుకుంటున్నట్లయితే నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే, ఆత్మలో నీకు ఏమి ఉన్నది, ఆత్మలో నీకు దేవుడు ఏం చేశాడు, నీకు ఎటువంటి మేలు దేవుడు చేశాడో నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మలోకి చూడగలుగుతావో, ఎప్పుడైతే సత్యములోకి చూడగలుగుతావో, అక్కడ నువ్వు ఎప్పుడైతే ప్రారంభించగలుగుతావో, అక్కడ నువ్వు కృతజ్ఞత చెల్లించడం మొదలు పెడితే, అప్పుడు నీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఎప్పటికీ నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. సో గమనించండి, ఈ నేను మెసేజ్ గురించి ఆలోచించే సమయంలో ఒకసారి అనుకున్నాను, ఓకే, నా జీవితంలో అసలు ఈ లోకంలో విషయాల గురించి ఏది కూడా నేను పట్టించుకోకుండా ఉండాలి అంటే నా ఉద్యోగం గురించి మర్చిపోవాలి, నా డబ్బు విషయం గురించి, ఆర్థిక విషయాలు మర్చిపోదాం, నా కుటుంబం గురించి మర్చిపోతాను, నా హెల్త్ గురించి మర్చిపోతాను, మినిస్ట్రీ గురించి మర్చిపోతాను. ఈ అన్ని విషయాలు మర్చిపోయిన తర్వాత ఏదన్నా విషయం ఉందా అసలు నేను కృతజ్ఞత చెల్లించడానికి అనే ప్రశ్న వేసుకున్నప్పుడు జస్ట్ ఒక నా నోట్స్ టైప్ చేసుకుంటున్నప్పుడు నేను అనుకున్నాను, ఓకే, వాట్ కెన్ ఐ బీ థ్యాంక్ఫుల్ ఫర్? 10 థింగ్స్ ఐ వాంట్ బీ థ్యాంక్ఫుల్ ఫర్. ఒక 10 విషయాలు రాసుకుందాం అనుకున్నాను. 1 మినిట్లో ఈ 10 థింగ్స్ రాసుకున్నాను. ఎక్కువ సమయం కూడా తీసుకోవాలి, 10 మినిట్స్. సో ప్రతి క్రైస్తవుడు కృతజ్ఞత చెల్లించడానికి ఒక 10 విషయాలు చూడండి. నంబర్ 1, ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రేమ. ఇది దేవుని యొక్క ప్రేమ అనేది నీ డబ్బు బట్టి కాదు, నీ ఆస్తి కాదు, నీ సంపాదన, నీ కుటుంబం కాదు, నీ హెల్త్ ప్రాబ్లం గురించి కాదు, నీ ఎడ్యుకేషన్ బట్టి కాదు, నీ ఉద్యోగం గురించి, దేని గురించి కూడా కాదు. దేవుని యొక్క ప్రేమ నీ జీవితంలో ఉన్నది. హల్లెలూయా. ఎంతమంది దేవుని యొక్క ప్రేమ అనుభవించారు మీ జీవితంలో? ఆమేన్. హల్లెలూయా. అంటే దానికి కృతజ్ఞత చెల్లించవచ్చు. నీ జీవితంలో ఏదవుతున్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనేది అయితే తెలుసు కదా, దాని గురించి నువ్వు కృతజ్ఞత చెల్లించవచ్చు. రెండో విషయము, యేసుక్రీస్తు ద్వారా వచ్చిన రక్షణ. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా వచ్చిన రక్షణ. ఒకసారి ఆలోచించండి, నువ్వు ప్రార్థిస్తున్న ఉద్యోగం నీకు వస్తే, నీవు ప్రార్థిస్తున్నటువంటి బిజినెస్ డీల్ నీకు వచ్చినట్లయితే, నువ్వు ప్రార్థిస్తున్నటువంటి వీసా నీకు వచ్చినట్లయితే, నువ్వు ప్రార్థిస్తున్నటువంటి పెళ్లి నీకు జరిగినట్లయితే, వివాహం అవుతుంది, ఇటువంటి అన్ని, పిల్లలు దేవుడు ఆశీర్వదిస్తాడు, కుటుంబము, ఆస్తి, సంపాదన ఇవన్నీ ఉంటాయి. కానీ రక్షణ లేకపోతే ఏమయ్యేది? సో నువ్వు ఒక్క నిమిషము నీ జీవితంలో ఈ అన్ని విషయాలు ఏది జరగకపోయినా రక్షణ అయితే అనుభవించావు కదా, యేసుక్రీస్తులో అయితే ఉన్నావు కదా. సో యేసుక్రీస్తు ద్వారా వచ్చిన రక్షణ గురించి అయితే కృతజ్ఞత చెల్లించగలుగుతామా? హల్లెలూయా. చూడండి, మూడో విషయం, ద ప్రెజెన్స్ అండ్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, ఆయన చేస్తున్నటువంటి కార్యములు మన జీవితంలో. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి అంటే నువ్వు ఎటువంటి భారముతో జీవిస్తున్నా, ఒక్కొక్కసారి కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నా, ఒక్కొక్కసారి నాకు ఏం చెయ్యాలో అర్థం అవ్వట్లేదు అనే పరిస్థితిలో, యు ఎక్స్పీరియన్స్ ద కంఫర్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, యు ఎక్స్పీరియన్స్ ద wisdom of the Holy Spirit, you experience the guidance of the Holy Spirit. ఆయన సన్నిధి నువ్వు అనుభవించావు.
ఆయన శాంతి నువ్వు అనుభవించావు, ఆయన సమాధానము నువ్వు అనుభవించావు, ఆయన సంతోషము నువ్వు అనుభవించావు. నువ్వు రక్షింపబడినప్పటి నుంచి ఇప్పుడు వరకు నీ జీవితంలో జరిగినటువంటి మంచి మార్పులన్నీ కూడా ఎవరి ద్వారా జరిగింది? పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన సన్నిధి, ఆయన చేస్తున్నటువంటి కార్యములకి మనము కృతజ్ఞత చెల్లించగలుగుతాము. హల్లెలూయా. ఆమేన్. చూడండి 4వ విషయం, ద ప్రెషస్ వర్డ్ ఆఫ్ గాడ్, ప్రశస్తమైన దేవుని వాక్యము. దేవుని వాక్యానికి ఎంతమంది కృతజ్ఞతలు చెల్లించగలుగుతారు? హల్లెలూయా. గమనించండి, మనము భారతదేశంలో ఉంటాము. ఒక్కొక్కసారి భారతదేశంలో చర్చ్తో ఇట్లా కొన్ని గొడవలు అవుతున్నాయంటే ఇక్కడ పర్సిక్యూషన్ అవుతుంది, అక్కడ పర్సిక్యూషన్ అవుతుందండి అని కొన్ని న్యూస్ మనకి వినొచ్చు, కొన్ని విషయాలు జరుగుతున్నాయి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ భారతదేశంలో ఉన్నా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఆన్లైన్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా మన భాషలో బైబిల్ ట్రాన్స్లేట్ అయ్యి ఉంది. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ప్రశస్తమైన వాక్యము మనకి విడుదలయ్యింది, మన జీవితంలోకి వచ్చింది. దాని గురించి గమనించండి. ఇప్పుడు 2024-2025లోకి వెళ్ళబోతున్నాం. అయినా ఇప్పటికీ కూడా కొన్ని భాషల్లో ఇంకా బైబిల్ ట్రాన్స్లేట్ కూడా అవ్వలేదు ఇంకా. కానీ మనకి ట్రాన్స్లేట్ అయ్యింది. ఒక్కొక్క ఇంట్లో ఇప్పుడు 4 బైబిల్స్ ఉండొచ్చు, 5 బైబిల్స్ ఉండొచ్చు, 6 బైబిల్స్ ఉండొచ్చు. ఇంకా లోకంలో కొన్ని స్థలాల్లో బైబిల్ చదివితే కాదు, బైబిల్ ప్రసంగిస్తే కాదు, బైబిల్ వాళ్ళ చేతిలో కనిపిస్తే, వాళ్ళ గృహంలో కనిపిస్తే కూడా చంపేసేటటువంటి పరిస్థితుల్లో కూడా జనాలు జీవిస్తున్నారు. సో మనము ఎంత కృతజ్ఞతతో ఉండాలి. దేవుని యొక్క వాక్యము, ప్రశస్తమైన దేవుని వాక్యము మన జీవితంలోకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కేవలము బైబిల్ ఉండడము, వాక్యము ఉండడం మాత్రమే కాదు, మనమున్న కమ్యూనిటీలో ఇప్పుడైతే ఆన్లైన్, ఫేస్బుక్, యూట్యూబ్, యాప్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా దేవుని యొక్క వాక్యం మనకు వస్తుంది. ప్రతి ఆదివారం ఇటువంటి హాల్లో కూర్చొని వాక్యం వినడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క ప్రశస్తమైన వాక్యము బట్టి. నా 5వ పాయింట్, ద లోకల్ చర్చ్, స్థానిక సంఘము. స్థానిక సంఘము గురించి. స్థానిక సంఘము, నీకు ఉద్యోగం లేకపోయినా సంఘము ఉన్నది, పెళ్ళి ఇంకా అవ్వకపోయినా సంఘము ఉన్నది, వీసా రాకపోయినా సంఘము ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. సంఘము ఉన్నది. దేవుడు సంఘము ద్వారా నీ జీవితంలో ఎంత మేలు నువ్వు అనుభవించావో ఒకసారి గమనించు, ఒకసారి ఆలోచించు. సంఘము ద్వారా, ఆయన స్థాపించినటువంటి సంఘము ద్వారా, ఆ సంఘములో అనేక మంది ఎవరైతే వాళ్ళ పార్ట్, ఎవరైతే వాళ్ళ భాగము ఫెయిత్ఫుల్గా, నమ్మకంగా చేస్తున్నందుకు, వాళ్ళ భాగము, వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేస్తున్నందుకు ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఎవరైతే మీరు క్రైస్తవులు అంటున్నారో, ఎవరైతే నేను రక్షింపబడ్డాను అన్నారో, ఎలాగయ్యింది? ప్రతి సంఘములో ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు విశ్వాసముతో, ఫెయిత్ఫుల్గా, నమ్మకంగా వాళ్ళు క్రియలు, వాళ్ళు పనులు చేసినందుకు ఈ రోజు మనం ఈ స్థానంలో ఉన్నాము. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. స్థానిక సంఘము కొరకు మనము కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగే 6th పాయింట్, గిఫ్ట్స్ గివెన్ టు ద చర్చ్. సంఘమునకు ఇవ్వబడిన వరములు. సంఘమునకు ఇవ్వబడిన వరములు. ఈ లిస్ట్ రాస్తుంటే నాకు one of the points that I was thankful for was the spiritual leaders and the pastors of my life. నా జీవితంలో ఉన్న ఆత్మీయ నాయకులు, సంఘ కాపరులను బట్టి. హల్లెలూయా, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమని ఉంటుంది? అపోస్టల్స్, ప్రాఫిట్స్, ఇవాంజలిస్ట్, పాస్టర్స్ అండ్ టీచర్స్, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు మన కొరకు ఇచ్చాడంట బహుమానముగా. హల్లెలూయా, వరములుగా మనకి ఇవ్వబడ్డారు. హల్లెలూయా. మన జీవితంలో మనం ఈ స్థానానికి వచ్చామంటే, దేవునిలో ఎదిగామంటే, ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా వాక్యం చదవాలి, ఏ విధంగా మనము వాక్యాన్ని వినాలి, ఏ విధంగా వాక్యాన్ని బోధించాలి, ఏ విధంగా వాక్యాన్ని మన నోటి నుంచి మాట్లాడాలి, ఏ విధంగా మనము ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి, ఏ విధంగా దేవుని గురించి ఆలోచించాలి, ఏ విధంగా దేవుని నుంచి పొందుకోవాలి, ఈ విషయాలన్నీ ఎలాగ నేర్చుకున్నాము? దేవుడు ఇచ్చినటువంటి, సంఘానికి ఇచ్చినటువంటి వరముల ద్వారా. హల్లెలూయా, ద గిఫ్ట్స్ ద్వారా. ఆ పాస్టర్స్, ఆ ఇవాంజలిస్ట్, ఆ ప్రాఫిట్స్, ఆ టీచర్స్, వీళ్ళందరూ వాళ్ళ కార్యములు చేయడం, వాళ్ళ పనులు చేయడం ద్వారా మనము ఆశీర్వదించబడ్డాము. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఎవ్వరు కూడా, ఇక్కడ కూర్చున్న వారు, నేను కూడా ఏదో ప్రతిదీ నేను నేర్చుకున్నదంతా డైరెక్ట్ దేవుడు నాతో మాట్లాడింది కాదు. ప్రతిసారి కూడా ఒక దైవజనుడు లేకపోతే ఒక దైవజనురాల్ని దేవుడు వాడుకున్నాడు కాబట్టి వాళ్ళ ద్వారా నా జీవితము ఆశీర్వదించబడ్డది. హల్లెలూయా. చూడండి 7వ విషయము, ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప.
దేవుని యొక్క కృప. ఒక్క నిమిషం ఆలోచించండి, దేవుని యొక్క కృప మన జీవితంలో లేకపోతే మన జీవితాలు ఎక్కడుండేవో, ఎటువంటి జీవితము మనము జీవిస్తూ ఉండేవాళ్ళం ఈరోజు. దేవుని యొక్క కృప మన కుటుంబం మీద లేకపోయి ఉండుంటే, దేవుని యొక్క కృప మన పరిచర్య అవ్వచ్చు, మన వ్యాపారం అవ్వచ్చు, మన ఉద్యోగాల మీద అవ్వచ్చు, మన కెరియర్స్ మీద అవ్వచ్చు, మన పిల్లల మీద అవ్వచ్చు, దేవుని యొక్క కృపకి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. నంబర్ 8, ఓకే, ద గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్, నీతి బహుమానము. నీతి బహుమానము, నీతి బహుమానము. ఈరోజు మనము నీతిమంతులుగా మార్చబడకపోయిండుంటే ఏ విధంగా మన జీవితాలు ఏ విధంగా జీవించే వాళ్ళము? దేవునితో ఎటువంటి సంబంధం ఉండేది? దేవుని యొక్క సన్నిధి ఇప్పుడు ఒక్కొక్కసారి మనం మర్చిపోతాము. నూతన నిబంధనలో ఉండి 2024లో ఉండి మోడర్న్ టెక్నాలజీ, ఆల్ ద కంఫర్ట్స్ దట్ వీ హ్యావ్. పొద్దున్న లెగిస్తే కార్ ఉంటుంది, బైక్ ఉంటుంది, లేదంటే ఊబర్ ఉంటుంది, ఏదో రకంగా మనం సంఘంకి వస్తాము, ఎప్పుడంటే అప్పుడు. ఎందుకన్నా రాలేకపోతే ఆన్లైన్ వింటాము, ఆన్లైన్ జాయిన్ అవుతాం. ఇవన్నీ కంఫర్ట్స్ ఒక్కొక్కసారి దేవుని యొక్క సన్నిధిలోకి రావడము ఎటువంటి ప్రివిలేజో, ఎటువంటి ఆనరో ఒక్కొక్కసారి మర్చిపోతాం. ఎంత పాత నిబంధనలో నీతిమంతులుగా మార్చబడక ముందర దేవుని యొక్క సన్నిధిలోకి రావడమే అసాధ్యంగా ఉండేది. People could not come into and walk out of the presence of God the way we do it today. ఈ రోజు మనము వచ్చి నడుస్తుంటాం, వెళ్ళిపోతుంటాము, ప్రసంగం అవుతుంటుంది, పాటలు పాడుతుంటాము, మనం ఇష్టం వచ్చింది చేస్తుంటాం, ఫోన్ చెక్ చేసుకుంటారు, పక్కన వాళ్ళతో మాట్లాడుతుంటాము, ఇంకేదో బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము, ఇటువంటి విషయాలన్నీ ఆలోచిస్తుంటాం. ఎందుకు? మనము నీతిమంతులుగా మార్చబడ్డాము కాబట్టి ఆ విధంగా ఉండగలుగుతున్నాము. నీతిమంతులుగా మార్చబడకపోయిండుంటే మనము దేవుని యొక్క సన్నిధిలో జీవించగలిగే వాళ్ళమే కాదు. హల్లెలూయా. సో నీతి అనే బహుమానం, నీతి అనే బహుమానం, ఆయన ఇచ్చినటువంటి బహుమానము. నంబర్ 9, ద విజ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని జ్ఞానము. ఎన్నిసార్లు మన జీవితాల్లో ఎటువంటి తీర్మానం తీసుకోవాలో తెలియదు, ఏ డైరెక్షన్లో వెళ్ళాలో తెలియదు. దేవుని యొక్క వాక్యము ద్వారా ఆయన జ్ఞానము మనము పొందుకున్నాము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా, ఆయన మనతో మాట్లాడడం ద్వారా ఆయన జ్ఞానము పొందుకున్నాము. దానికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆఖరిగా 10వ, ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సమకూర్పు. దేవుని యొక్క సమకూర్పు. ఎన్నిసార్లు డబ్బు సరిపోదేమో, ఇది కష్టమేమో, ఇది ఎలా చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, పిల్లలకి ఎలా చూసుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు, ఫీజు ఎలా కట్టాలో నాకు అర్థం అవ్వట్లేదు, రెంట్ ఎలా పే చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, పరిచర్య ఎలాగా, నెక్స్ట్ కాన్ఫరెన్స్ ఎలా చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, నెక్స్ట్ మీటింగ్ ఎలా చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, వ్యాపారంలో నెక్స్ట్ డీల్ అవ్వకపోతే నేను ఎలా కంటిన్యూ చేస్తానో నాకు అర్థం అవ్వట్లేదు, ఎంప్లాయీస్కి అందరికీ ఎలాగ శాలరీస్ ఇస్తానో నాకు అర్థం అవ్వట్లేదు. అటువంటి సమయాలలో మన జీవితాల్లో ఎన్నిసార్లు దేవుని యొక్క సమకూర్పు చూసాం? ఎంతమంది అనుభవించారు దేవుని యొక్క సమకూర్పు? హల్లెలూయా. చూడండి, సో అనేక విషయాల్లో, జస్ట్ ఆర్థిక విషయాలుగా ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను అంతేగాని దేవుని యొక్క సమకూర్పు కేవలము ఆర్థిక విషయాల్లో కాదు. ఎన్నో విషయాల్లో ఒక్కొక్కసారి జ్ఞానము ఉండదు, ఒక్కొక్కసారి మనకి ఏం చెయ్యాలో తెలియదు. అటువంటి విషయాల్లో కూడా దేవుని యొక్క సమకూర్పు మనం అనుభవించాము. హల్లెలూయా. సో గమనించండి, ఈ లిస్ట్ 10 పాయింట్స్ కూడా నేను ఒక్క నిమిషం కన్నా ఎక్కువ సమయం తీసుకోలేదు. నేను అన్నాను, ఓకే, 10 థింగ్స్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ అని. నాకు వచ్చింది జస్ట్ టైప్ చేసుకుంటే వెళ్ళిపోయాను అంతే. నేను ఇప్పుడు ఈ పాయింట్ మీద నేను నిజంగా ఒక హాఫ్ అన్ అవర్ 30 నిమిషాలు కూర్చొని నేను ఒక లిస్ట్ తయారు చేస్తాను, దేనికి నేను కృతజ్ఞత నీకు చెల్లించాలి అంటే ఇంకా ఎంతో పెద్ద లిస్ట్ అవుతుంది. ఇది నేను బైబిల్ రెఫరెన్స్లు ఏం చూడకుండా, గూగుల్ సెర్చ్లు ఏమి చేయకుండా, నా బైబిల్ ఓపెన్ చేయకుండా, ఏం లేకుండా జస్ట్ నోట్స్ రాసుకునేటప్పుడు జస్ట్ 10 థింగ్స్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ అని జస్ట్ రాస్తే అంత త్వరగా లెస్ దెన్ 1 minute 10 పాయింట్స్ అన్న వచ్చినాయి నాకు. 10 పాయింట్స్. సో గమనించండి, సో కృతజ్ఞతతో నేను జీవించలేను, నా జీవితంలో ఏమీ జరగట్లేదు అనేది అబద్ధము. అది ఎంతో ఆల్రెడీ నీ జీవితంలో జరిగింది. హల్లెలూయా. ఎంతో మన జీవితంలో జరిగింది. సో విశ్వాసముతో అక్కడ మొదలు పెట్టాలి. కృతజ్ఞత ఎక్కడ చూపించాలి? దేవుడు చేసిన విషయాలకి కృతజ్ఞత చూపించడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. Psalms 92:1 says this, it is good to give thanks to the Lord, to sing praises to the most high. యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుని.
హల్లెలూయా. హల్లెలూయా. యెహోవాని స్తుతించుట మంచిది. మంచిది. చాలా సార్లు ప్రైజ్, థ్యాంక్స్ గివింగ్ ఇంటర్చేంజబుల్ గా వాడడం జరుగుతుంది అనమాట బైబిల్లో. ఎక్కడైతే కృతజ్ఞత గురించి మాట్లాడతామో అక్కడే స్తుతించడం గురించి కూడా, దేవుణ్ణి ఆరాధించడం గురించి కూడా మాట్లాడతాడు అనమాట. సో ఇట్ ఈస్ గుడ్ టు గివ్ ప్రైజ్ అన్ టు ద లార్డ్. సో గమనించండి, మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు కూడా సంతోషంతో రావాలి, స్తుతిస్తూ రావాలి, చప్పట్లు కొట్టుకుంటూ రావాలి, పాటలు పాడుతూ రావాలి. హల్లెలూయా. ఆమేన్. అందరు గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఓకే, గమనించండి, కృతజ్ఞత గురించి 4 వాస్తవాలు. కృతజ్ఞత గురించి 4 వాస్తవాలు. 4 things or 4 facts about thanksgiving. Number 1, thanksgiving is an antidote to anxiety. కృతజ్ఞత ఆందోళనకు విరుగుడు. కృతజ్ఞత ఆందోళనకు విరుగుడు. రీడ్ Philippians chapter 4 verse 6 please. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అంతేనా? 7వ వచనం. ఓకే అక్కడికి ఆపేసేయండి. చూడండి, ఈ మనం ఉన్న లోకంలో అనేక విషయాల గురించి చాలామంది ఆందోళనలో జీవిస్తుంటారు, చాలామంది వరీ అవుతుంటారు యాంగ్జైటీతో. ఈరోజు మనం చూసినట్లయితే ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, దేనికి? యాంగ్జైటీ గురించి. దాని గురించి ఏంటి, ట్యాబ్లెట్స్ తీసుకోవడం మొదలు పెడతారు. రాత్రులు నిద్రపోలేకపోతున్నారని, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళినా కూడా ఆఫీస్లో వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారని, యాంగ్జైటీ కోసము, వరీ కోసము ఇప్పుడు ట్యాబ్లెట్స్ తీసుకోవడము, మెడికేషన్ తీసుకోవడం మొదలు పెడుతున్నారు. కానీ ఇక్కడ వాక్యంలో కూడా ఇంకొక ట్యాబ్లెట్ ఇచ్చాడు మనకి, వాక్యంలో ఒక మార్గాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, ఇంగ్లీష్ లో ఒకసారి చదువుతాను, 6వ వచనంలో డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, లేకపోతే తెలుగులోనే మళ్ళీ ఒకసారి చదవండి. దేనిని గూర్చి చింతపడకుడి. గమనించి అక్కడ కాపండి. ఫస్ట్ స్టెప్, దేని గురించి చింతపడకుడి. దేని గురించి అయితే మీరు ఇప్పుడు చింతిస్తున్నారో, నీ భవిష్యత్తు గురించి అవ్వచ్చు, నీ పిల్లల గురించి అవ్వచ్చు, నీ పిల్లల భవిష్యత్తు గురించి అవ్వచ్చు, ఆర్థిక విషయాల గురించి అవ్వచ్చు, దేని గురించి అయినా ఆయన వాక్యంలో ఇచ్చినటువంటి కమాండ్ గురించి ఆలోచించండి. దేని గురించి కూడా చింతపడకుడి. దాని తర్వాత కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. హల్లెలూయా. గమనించండి, 3 విషయాలు చేయమంటున్నాడు. చింతించొద్దు, చింతించే బదులుగా ఈ 3 విషయాలు చేయండి అంటున్నాడు అనమాట. ఇంగ్లీష్ లో చదువుతాను. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, ఇన్స్టెడ్ ప్రే అబౌట్ ఎవ్రీథింగ్. అంటే ప్రతి విషయం గురించి ప్రార్థించండి అంటున్నాడు. మీరు ఎక్కడైతే చింతిస్తున్నారో చింతించడం ఆపేసేయండి. పాస్టర్ గారు అలా చెప్తే మీరు చెప్పినంత మాత్రం నేను ఆపేయగలను పాస్టర్ గారు. గమనించండి, దేవుని వాక్యంలో ఆయన ఏది చెప్పినా నువ్వు చేయగలవు అన్నమాట. ఆమేన్. నువ్వు చెయ్యలేని దాన్ని నిన్ను చేయమని చెప్పడు. సో చింతించొద్దు అంటే నువ్వు చింతించకుండా ఉండగలవు అన్నమాట. చింతించకుండా అక్కడ కూర్చోమనలేదు నిన్ను. చింతించే బదులుగా ఏమంటున్నాడు? ప్రతి విషయం గురించి ప్రార్థించండి అంటున్నాడు. ప్రే అబౌట్ ఎవ్రీథింగ్. టెల్ గాడ్ వాట్ యు నీడ్. దేవునితో మాట్లాడు, నీకు ఏం అవసరమో ఆయనకి చెప్పు అంటున్నాడు. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. టెల్ గాడ్ వాట్ యు నీడ్. నంబర్ 1, స్టాప్ వరింగ్. నంబర్ 2, ప్రే అబౌట్ ఎవ్రీథింగ్. నంబర్ 3, టెల్ గాడ్ వాట్ యు నీడ్ అంటున్నాడు. 3 స్టెప్స్ చెప్పాడు. చింతించొద్దు, ప్రతి విషయం గురించి ప్రార్థించు. 3వది ఏంటి? నువ్వు ప్రార్థించేటప్పుడు నీకేం కావాలో, నీకు అవసరత ఏందో, నీ ఆశ, నీ కోరిక ఏముందో, ఏది చెప్పుకోవాలో నువ్వు దేవునితో చెప్పుకో అంటున్నాడు. చాలామంది అక్కడికి ఫుల్ స్టాప్ పెడతాం, అక్కడికి ఆపేస్తాం, అక్కడికి అయిపోయింది. అందుకని అందరూ ఏమంటారు? అవును పాస్టర్ గారు, నేను ప్రార్థన చేసుకున్నాను, నా విషయాలన్నీ, నా కోరికలన్నీ నేను చెప్పుకున్నాను, నా అవసరతలన్నీ కూడా దేవునితో ప్రార్థన చేశాను, నేను చేయాల్సింది నేను చేసేసాను అనుకుంటారు. అక్కడితో ఆపేయలేదు ఆయన. అర్థమవుతుందా? దాని తర్వాత ఏమంటున్నాడు? అండ్ ఇంకొక పాయింట్ ఉంది, మర్చిపోద్దు. చూడండి, ఏదైనా వండేటప్పుడు ఇంగ్రీడియంట్స్ అంటారు. ఓకే, ఏదైతే కావాలో అవన్నీ కలపాలి, సరైన విధానంలో కలపాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ హీస్ గివెన్ us 4 steps, 4 ఇంగ్రీడియంట్స్ అనమాట. అర్థమవుతుందా? 3 ఇంగ్రీడియంట్స్ వేసి ఒకటి వదిలేసామనుకోండి, నీకు కావాల్సింది వస్తుందా? రాదు. నీకు కావాల్సింది రావాలంటే రెసిపీలో ఏ విధంగా చేయమన్నాడో దాని ప్రకారం ఆ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఇక్కడ ఏమంటున్నాడు? స్టాప్ వరింగ్. నంబర్ 2, ప్రే అబౌట్ ఎవ్రీథింగ్. నంబర్ 3, వెన్ యూ ప్రే టెల్ గాడ్ వాట్ యు నీడ్. నంబర్ 4, అండ్ థ్యాంక్ హిమ్ ఫర్ ఆల్ హీ హ్యాస్ డన్.
ఆయన చేసిన మేలన్నిటికీ కృతజ్ఞతలు తెలియచేయడి. చూడండి, ఆయన చెయ్యబోతున్న దానికి అనలేదు, దేనికి? చేసిన గట్టిగా మేలన్నిటికీ. చెప్పండి, చేసిన చేసిన దానికి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. చేసిన దానికి కృతజ్ఞత చూపించు. ఆమేన్. చెప్పావు నీకు అవసరత ఏదుందో, కానీ అక్కడతో యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేనని వెళ్ళిపోవద్దు. దేవా ఈ అన్నిటి గురించి నేను అడిగాను, కానీ నేను వెళ్ళిపోక ముందర మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను, నీ మేలు, నీ నీ కృప నా జీవితంలో, నువ్వు ఇచ్చినటువంటి వాక్యము, నువ్వు ఇచ్చినటువంటి సంఘము, నువ్వు నీ ద్వారా ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు ఇచ్చినటువంటి వరములు, ఈ అన్నిటి బట్టి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఆయన చేసిన దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించండి. ఏం చేశాడు నీ జీవితంలో? వాక్యములో చూసినప్పుడు ఏం తెలుసుకుంటున్నావు? ఆయన నీ కొరకు ఏం చేశాడని. నూతన నిబంధనలో జీవిస్తున్నందుకు ఎటువంటి మేలు నీ కొరకు చేశాడో ఒక లిస్ట్ రాసుకో. దాని తర్వాత నీ జీవితము వ్యక్తిగతంగా ఆలోచించుకో. నీ జీవితంలో ఇప్పటి వరకు దేవుడు చేసినటువంటి మేలు ఏంటి? ఒక 10 పాయింట్స్ అన్నా వస్తాయి కదా నీ జీవితంలో. ఇన్ని సంవత్సరాలు జీవించిన తర్వాత ఒక 10 విషయాల గురించి అన్న కృతజ్ఞతలు చెల్లించగలుగుతావా? ఆ లిస్ట్ రాసుకో. ప్రతిరోజు ఈ రోజు నుంచి ప్రార్థన ముగించక ముందర ఆ అన్నిటి గురించి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పడం మొదలుపెట్టు. ఆమేన్. ఆ అన్నిటి గురించి థ్యాంక్స్ చెప్పడం మొదలుపెట్టు. కరెక్టే, నువ్వు ఉద్యోగం కొరకు అడుగుతున్నావు, కానీ కాలేజ్ అన్న ఫినిష్ అయింది కదా, దాని గురించి కృతజ్ఞతలు చెల్లించు. పాస్ అయ్యావు కదా ఎగ్జామ్, ఇప్పుడు నువ్వు ఉద్యోగం కోసం అడుగుతున్నావు అంటే సర్టిఫికేట్ ఏదో ఒకటి సంపాదించావు అన్నట్టు కదా. సో సర్టిఫికేట్ కొరకు కృతజ్ఞత చెల్లించు. ఆమేన్. ఇంకా ఉద్యోగం రాలేదండి, ఏం వచ్చింది సర్టిఫికేట్, దాని గురించి వచ్చిందండి అని చెప్పు. థాంక్యూ జీసస్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కృప బట్టే వచ్చింది ఆ సర్టిఫికేట్ కూడా. yes. ఏ కృప ద్వారా ఈ సర్టిఫికేట్ వచ్చిందో అదే కృప ద్వారా ఉద్యోగం కూడా వస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిసారి కూడా కృతజ్ఞత చెల్లించండి. దేని కొరకు గమనించండి. దాని తర్వాత వర్స్ 7 7వ వచనంలో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన, అప్పుడు అంటే ఏంటి? ఇవన్నీ అయిన తర్వాత. అర్థమవుతుందా? ఈ 4 ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపిన తర్వాత, చేసిన తర్వాత అప్పుడు ఫైనల్ ప్రోడక్ట్, అప్పుడు బిర్యానీ వస్తుంది, అప్పుడు కేక్ వస్తుంది. అర్థమవుతుందా? మూడు కలిపేసిన తర్వాత రాదు, అన్ని 4 సరి అయిన విధానంలో ఈ అన్ని చేసిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా. ఇంగ్లీష్ లో కూడా చదువుతాను చూడండి. Then you will experience God's peace which exceeds anything we can understand. His peace will guard your hearts and minds as you live in Christ Jesus. His peace will guard. మళ్ళీ ఒకసారి తెలుగులో ఆ లాస్ట్ పార్ట్ చదవండి. యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులకును కావలి ఉండును. అంటే నీ గ్యారిసన్, యాంప్లిఫైడ్ వర్షన్ లో ఈ వర్డ్ వాడతాడు. ఇట్ విల్ బి అ గ్యారిసన్. It will be a garrison and mount guard over your hearts and your minds. నీ మనసుకి ఇంకా నీ ఆత్మకు కూడా, నీ హృదయానికి ఒక కాపుదలగా ఉంటారు దేవుని యొక్క శాంతి సమాధానము. హల్లెలూయా. The peace of God will guard you. సో ఎటువంటి పరిస్థితిలో జీవిస్తున్నా కూడా నువ్వు ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తావో, ఎప్పుడైతే చింతించడం ఆపేస్తావో, ఎప్పుడైతే దాని గురించి ప్రార్థన చేస్తావో, నీకు ఏ అవసరం ఉందో అది దేవునితో మాట్లాడతావో, దాని తర్వాత కృతజ్ఞత ఎప్పుడైతే చెల్లిస్తావో, అప్పుడు లోకములో ఎవరికి ఆలోచించనట్టు అర్థం అవ్వనటువంటి దేవుని యొక్క పీస్ అంటే సమాధానము will protect you. Hallelujah. The peace that passeth all understanding. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము. సమస్త జ్ఞానముకి మించినటువంటి సమాధానము. ఎటువంటి సమాధానము? ఆ సమాధానము యేసుక్రీస్తు జీవితంలో మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే పడవలో ఉంటాడో, నిద్రిస్తుంటాడు, ఏమవుతుంది? తుఫాను మధ్యలో నిద్రించేటటువంటి సమాధానం అది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా నువ్వు జీవించగలుగుతావు, ప్రతి విషయం నేను చింతించను అని నువ్వు తీర్మానం తీసుకోవాలి. ఏం జరుగుతుంది? నేను మాత్రము చింతించను.
నేను చేసేది ప్రార్థన. ఎస్ నాకు కావాల్సింది దేవుడికి తెలుసు. నేను చెప్పుకున్నాను, నేను మాట్లాడాను. 4వది, నేను మాత్రం నా నోరు ఇప్పితే నేను కృతజ్ఞతే చెల్లిస్తాను. ఎస్ ఆమేన్. నేను కృతజ్ఞతే చెల్లిస్తాను. నాకు ఊపిరున్నంత కాలము కృతజ్ఞతే చెల్లిస్తాను. ఎప్పుడైతే నువ్వు అటువంటి తీర్మానం తీసుకోగలుగుతావు విశ్వాసంతో, ఇప్పుడు ఏమంటున్నాడు, లోకంలో వాళ్ళకి అర్థం అవ్వదు. అందుకని శిష్యులకే అర్థం అవ్వలేదు యేసుక్రీస్తు అలా పడుకుంటున్నాడు ఏంటి అని. ఆఖరికి ఆయన శిష్యులు కూడా అటువంటి సమాధానములో, అటువంటి పీస్లో జీవించడం తెలుసుకున్నారు. అందుకనే వాళ్ళని హత్య చేస్తామన్నా, వాళ్ళ ప్రాణాలు తీసేస్తామన్నా ఎవరైనా భయపడ్డారా? లేదు, ఒకరు భయపడలేదు. ఏమైంది? ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ఆ పడవలో భయపడలేదో, అలాగే పౌలు అవ్వచ్చు, పీటర్ అవ్వచ్చు, ప్రతి శిష్యుడిని నిన్ను చంపేస్తాము, సువార్త ప్రకటిస్తే చంపేస్తామంటే చంపితే చంపండి. ఎందుకు? ఆ పీస్ ఈస్ ప్రొటెక్టింగ్ దేర్ హార్ట్ అండ్ దేర్ మైండ్. ఆ సమాధానమే వారి హృదయంలోను వారి తలంపులను కావలి కాస్తూ ఉన్నది. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. గమనించండి, వాళ్ళ హృదయాన్ని ఇంకా వాళ్ళ మనసుని కాపాడుతుంది. ఎస్. సో నీ హృదయము నీ మనసు ఇంకా నీ హృదయము ఆ కాపుదలలో ఉందనుకోండి, భయం ఉంటుందా? నీ ప్రాణము తీసేస్తాను అన్నా కూడా నీకు భయం ఉండదు. నువ్వు చనిపోతావు అనే వార్త విన్నప్పుడు కూడా ఏమవుతుంది? ఆ ప్రొటెక్షన్ ఉంది, నీ మనసుకి ఉంది, నీ హృదయానికే ఉంది. హల్లెలూయా. అందుకని నువ్వు అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నీ రెస్పాన్స్ అందరిలాగా ఉండదు. ఎందుకు? అటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో గమనించండి, ఎటువంటి విషయమైనా నువ్వు నీ భవిష్యత్తు గురించి చింతిస్తున్నావా? కృతజ్ఞత చెల్లించు. ఆర్థిక విషయాల గురించి చింతిస్తున్నావా? కృతజ్ఞత చెల్లించు. నీ పిల్లల భవిష్యత్తు గురించి చింతిస్తున్నావా? కృతజ్ఞత చెల్లించు. దేనికి? ఆయన చేసినటువంటి మేలుకి, ఆయన చేసిన ప్రతి కార్యము గుర్తు తెచ్చుకొని కృతజ్ఞత చెల్లించు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది చూడండి, థ్యాంక్స్ గివింగ్ ఈజ్ అ వెపన్ అగేన్స్ట్ ఎన్వీ అండ్ కంపారిజన్. కృతజ్ఞత అసూయ మరియు పోల్చుకొనుటకు వ్యతిరేకమైన ఆయుధము. ఓకే, వ్యతిరేకమైన ఆయుధము. దేనికి? అసూయకు మరియు పోల్చుకొనుటకు. 1 Thessalonians chapter 5 and verse 18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. హల్లెలూయా. గమనించండి, ఇది దేవుని యొక్క చిత్తము అని ఉంది. దేవుని యొక్క చిత్తము. ఇంగ్లీష్ లో కూడా చదువుతాను చూడండి. థ్యాంక్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్, ఫర్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. థ్యాంక్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. థ్యాంక్ గాడ్ ఫార్ ఎవ్రీథింగ్ అని లేదు, థ్యాంక్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. తెలుగులో మళ్ళీ ఒకసారి చదవండి. మీ యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఓకే, ప్రతి విషయము నందును, ప్రతి విషయము కొరకు అని లేదు. అర్థమవుతుందా డిఫరెన్స్? ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారంటే, నీ జీవితంలో ఏది జరిగినా దేవుని యొక్క చిత్తము అనుకుంటే ప్రతి దానికి కూడా కృతజ్ఞత చెల్లించాల్సి వస్తుంది. ప్రతిదీ దేవుని చిత్తము కాదు మన జీవితంలో జరిగేది. సాతాను ఉన్నాడు అనేది మనం గుర్తించాలి. సాతాను దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనము చేయడానికి మన జీవితంలోకి వస్తాడు అనేది గుర్తించాలి. సో మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దాని కొరకు మనము కృతజ్ఞతలు చెల్లించడం కాదు, కానీ అటువంటి పరిస్థితిలో కూడా కృతజ్ఞతలు చెల్లించడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఉద్యోగం పోయిందంటే దేవా ఉద్యోగం తీసేసినందుకు కృతజ్ఞత కాదు. ఉద్యోగములు తీసేసిన సమయములో కూడా దేవా నీకు కృతజ్ఞతలు నేను చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎటువంటి వార్త వచ్చినా నీ జీవితంలో దేవా నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను అని చెప్పడం అన్నమాట. హల్లెలూయా. గమనించండి, దావీదు యొక్క జీవితంలో ఇది ఒక రహస్యముగా మనము చూస్తాం. చూడండి, Psalms chapter 34. Psalms chapter 34. 34వ కీర్తన verse 1. మొదటి వచనం. 1, 2, 3 చదవండి. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ దావీదు యొక్క జీవితంలో ఏం జరుగుతుందంటే, ఇది రాస్తున్నప్పుడు
సౌలు ఆయనని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. గొలియతుని చంపేశాడు. ఈ సమయంలో చాలామంది దావీదు అంటే ఇష్టమవుతుంది, చాలామంది ఆయన గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ రాజు ఆ సమయంలో సాల్కి చాలా కోపం వస్తుంది, సాల్కి చాలా అసూయ పడుతుంటాడు అనమాట. అటువంటి సమయంలో దావీదుని పట్టుకొని ఆయనని చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆయన సైన్యముని కూడా పంపిస్తాడు అనమాట. దావీదు ఆయన ప్రాణాలు రక్షించుకునేటటువంటి సమయము. అటువంటి సమయంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి, ఏ విధంగా దేవుని గురించి మాట్లాడుతున్నాడు. దేవా, నన్ను మర్చిపోయేవేంటి, నా ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నానేంటి అనట్లేదు. అటువంటి పరిస్థితిలో కూడా ఇంగ్లీష్లో ఇలాగ అంటాడు, ఐ విల్ బ్లెస్ ద లార్డ్ అట్ ఆల్ టైమ్స్. అందరూ ఆల్ టైమ్స్ అనండి. ఐ విల్ బ్లెస్ ద లార్డ్ అట్ ఆల్ టైమ్స్ అండ్ హిస్ ప్రైజ్ షల్ కంటిన్యూઅల్లీ బి ఇన్ మై మౌత్. హల్లెలూయా. ఆమేన్. అండ్ అట్ ఆల్ టైమ్స్ అంటే నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా, అంటే గొలియతుకి వెళ్ళక ముందర అవ్వచ్చు, గొలియతుని చంపిన తర్వాత అవ్వచ్చు, అందరూ మెచ్చుకునేటప్పుడు అవ్వచ్చు, అందరూ నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అవ్వచ్చు. హల్లెలూయా. ఎటువంటి సమయంలో ఉన్నా ఐ విల్ బ్లెస్ ద లార్డ్ అట్ all times and his praise will continually అంటే ఎక్కడ ఆపేది లేదు. ఎటువంటి పరిస్థితి అయినా, ఏం జరిగినా జరగకపోయినా, his praise shall continually be in my mouth. Number 2, verse 2, my soul shall make its boast in the Lord, the humble shall hear of it and be glad. Oh, magnify the Lord with me and let us exalt his name together. Oh, magnify the Lord. Magnifying అంటే చిన్నప్పుడు తెలుసు కదా, magnifying గ్లాస్ వాడేవాళ్ళు. అంటే ఏంటి, చిన్నగా ఏదన్నా ఉన్నా కూడా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ చూస్తే ఏంటి, పెద్దగా అవుతుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, మ్యాగ్నిఫై ద లార్డ్ విత్ మీ అంటే దేవుణ్ణి ఇంకా పెద్దగా చేసుకొని జీవితంలో. హల్లెలూయా. ఆమేన్. ఎంత చిన్నగా కనిపించినా ఆ చిన్న మేల్ని పెద్దగా మాట్లాడు. చిన్న మేల్ని పెద్దగా మాట్లాడు. వేరే వాళ్ళు అనుకోవచ్చు, ఏంటి మామూలే కదా ఉద్యోగం. మామూలు కాదు, దేవుడు ఇచ్చినటువంటి ఉద్యోగం ఇది. హల్లెలూయా. ఏంటి, ఆ మీటింగ్కి 10 మంది వచ్చారంటే కదా, దేవుడు 10 మందిని పంపించాడు. దేవుడు ఏది చేసినా చిన్నగా చూడొద్దు. దట్ ఈస్ కంప్లైనింగ్, అన్గ్రేట్ఫుల్నెస్. అది ఏది కనిపించినా దేవుడు నాకు ఇది మేలు చేశాడని గట్టిగా గొప్పగా చెప్పుకో. హల్లెలూయా. సెకండ్ హ్యాండ్ కారు కాదు కదా, 5th హ్యాండ్ కార్ అవ్వచ్చు, కానీ కారు వచ్చింది నీ జీవితంలోకి, గొప్పగా చెప్పుకో. హల్లెలూయా. దేవుడు ఇచ్చాడు నాకు, దేవుడు ఆశీర్వదించాడు ఈ కారుతో. హల్లెలూయా. సిగ్గుపడొద్దు. దేవుడు చేసిన ప్రతి మేల్ని మ్యాగ్నిఫై చేయి, పెద్దగా చెప్పు, ఆయనకి మహిమ తీసుకుని రా. హల్లెలూయా. సో మ్యాగ్నిఫై ద లార్డ్ విత్ మీ, లెట్ us exalt his name together. కలిసి అంటున్నాడు, కలిసి చేద్దాము అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయన జీవితంలో Psalms 119 verse 164 లో అంటాడు, 7 times a day I praise you because of your righteous judgments. ఎన్నిసార్లు? 7 మార్లు అంట. 7 మార్లు. 7 times I praise you. ఇంకొక దగ్గర Psalms 55 verse 17 లో, evening and morning and at noon I will pray and cry aloud and he shall hear my voice. గమనించండి, సో ఇక్కడ ప్రార్థన గురించి మాట్లాడినప్పుడు 3 సార్లు అంటున్నాడు, కానీ కృతజ్ఞతా స్తుతుల గురించి చెప్పినప్పుడు 7 సార్లు అంటున్నాడు. అంటే ప్రార్థన కన్నా 2 times కన్నా ఎక్కువ, డబుల్ టైమ్స్ కన్నా ఎక్కువ అనమాట. అంటే ప్రార్థనలో చాలామంది ఏం చేస్తారో అడుగుతుంటారు అన్నమాట, కానీ ప్రైజ్ చేసినప్పుడు, ఆరాధించినప్పుడు అడగట్లేదు. మనం కృతజ్ఞతాస్తుతులు చెప్పేటప్పుడు అడగట్లేదు, నువ్వు చేసిన దాన్ని బట్టి థ్యాంక్ యూ అంటున్నాము. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, దావీదు యొక్క జీవితంలో ఇది ఒక రహస్యం అన్నమాట. 3 times I pray, but 7 times I praise. I thank God. మన జీవితంలో ఒకసారి పరీక్షించుకుందాం. మన ప్రార్థన జీవితంలో ఎన్నిసార్లు దేవుడిని అడుగుతున్నారు, ఎన్నిసార్లు కృతజ్ఞత చెల్లిస్తున్నారు? దావీదు యొక్క ఈక్వేషన్ బట్టి చూస్తే, నువ్వు ఒక్కసారి అడిగితే మినిమం 2 సార్లు అన్నా థ్యాంక్ యూ చెప్పాలి ఆయన చేసిన మేలు బట్టి. హల్లెలూయా. ఆ విధంగా మన జీవితంలో మనం మార్చుకుంటే, ప్రార్థనకి వెళ్ళినప్పుడు కూడా, దేవా కృతజ్ఞతతో వస్తున్నాను, నేను కృతజ్ఞతతో వస్తున్నాను, నువ్వు ఇప్పుడు వరకు చేసిన మేలు బట్టి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మన హృదయం, అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ అండ్ లైఫ్ విల్ చేంజ్. మన జీవితంలో ఏ విషయం చూసినా కూడా ప్రతి దాని గురించి కంప్లైంట్ అంటే ఫిర్యాదు చేయము. ప్రతి దాని గురించి సంతోషము, దేవుని యొక్క కృపని చూడడం మొదలు పెడతావు. ప్రతి విషయంలో కూడా
చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుని యొక్క కృప చూడడం మొదలు పెడతావు. హల్లెలూయా. ఆమేన్. So he says, 7 times I praise you. Third thing about thanksgiving. Thanksgiving will allow you to receive more. కృతజ్ఞత మరింత స్వీకరించడానికి అనుమతిస్తుంది. హల్లెలూయా. ఆమేన్. ఓకే, కృతజ్ఞత మరింకా స్వీకరించడానికి అనుమతిస్తుంది అన్నమాట. ఇంకా ఎంతో మన జీవితంలో స్వీకరించడానికి, దేవుని నుంచి స్వీకరించడానికి అనుమతిస్తుంది. లూకా సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ 10 people were dealing with leprosy and they come and ask Jesus for healing. 10 మంది కుష్ఠరోగులు కుష్ఠరోగంతో బాధపడుతూ యేసు యొద్దకు వచ్చి మమ్మల్ని స్వస్థపరచమని వారు అడుగుతారు. జస్ట్ మీరు నోట్ చేసుకోండి, తర్వాత చదవచ్చు. 14వ వచనం నుంచి 19వ వచనం వరకు అనమాట. సో యేసుక్రీస్తు వాళ్ళతో మాట్లాడిన తర్వాత దే గెట్ క్లెన్స్డ్. లెట్ us read verse 17 నుంచి చదవండి, 17వ వచనం. 17వ వచనం. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడు అగుపడలేదు అని చెప్పి. అక్కడ కాపండి ఒకసారి. సో గమనించండి, ఎంతమందికి దేవుడు స్వస్థతనిచ్చాడు? 10 మందికి. 10 మందికి. కానీ తిరిగి వచ్చింది ఎంతమంది? ఒక్కడే అంట. 10% అన్నమాట. ఒక్కడొచ్చాడు. అంటే ఈ స్టాటిస్టిక్ ప్రకారం ఒక సంఘంలో 100 మంది ఉన్నారు అంటే 10 మంది యాక్చువల్గా కృతజ్ఞత చూపిస్తున్నారు అనమాట. 1000 మంది ఉంటే 100 మందే కృతజ్ఞత చూపిస్తున్నారు అనమాట స్టాటిస్టికలీ. సో ఇక్కడ ఇంగ్లీష్లో నేను ఒకసారి చదువుతాను చూడండి, verse 17. Then Jesus asked, were not all 10 cleansed? అందరూ 10 మంది క్లెన్స్ అవ్వలేదా అంటున్నాడు. దానికి జవాబు ఏంటి? ప్రతి ఒక్కరు స్వస్థపరచబడ్డారు. వేర్ ఆర్ ద 9? ప్రత్యేకంగా అడుగుతున్నాడు చూడండి, వేర్ ఆర్ ద 9? ఆ 9 ఎక్కడ? గమనించండి, కొన్నిసార్లు అనుకోవచ్చు, దేవుడికి నా హృదయంలో ఉన్నది దేవుడికి తెలుసు పాస్టర్ గారు, నేను సంఘానికి వచ్చినా రాకపోయినా ఆయన అర్థం చేసుకుంటాడు, నా హృదయంలో ఆయన్ని ప్రేమిస్తున్నాను, నా హృదయంలో ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అది యేసుక్రీస్తుకి తెలియదా? తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రత్యేకంగా ఏమని అడుగుతున్నాడు? ఆ 9 మంది ఎక్కడా అంటున్నాడు. వేర్ ఆర్ ద 9? నెక్స్ట్ verse 18 చూడండి. ఈ అన్యుడు, ఒక నిమిషం. Was there no one found to return and to recognize and to give thanks? గమనించండి ఏ విధంగా అంటున్నాడు. Were there no one found to return and to recognize? గుర్తించే వాళ్ళు లేరా? And to give thanks, కృతజ్ఞత ఇచ్చే వాళ్ళు లేరా? And to praise God except this alien or except this one person. ఇంత మందిలో 10 మందిలో ఏరి జనము గుర్తించే వాళ్ళు లేరా? వాళ్ళ జీవితంలో దేవుడు ఒక కార్యము చేశాడని గుర్తించే వాళ్ళు లేరా? దేవుని యొక్క కృప అనుభవించిన తర్వాత కూడా కృతజ్ఞత ఇచ్చేవాళ్ళు లేరా అంటున్నాడు. గమనించండి, ఆయనకు అంత ముఖ్యం కాకపోతే దాని గురించి మాట్లాడేవాడు కాదు. అంత పట్టించుకొని ఏది 9 మంది ఎక్కడున్నారు అని అడిగేవాడు కాదు. చూడండి దాని తర్వాత 19వ వచనం, verse 19. And he said to him, get up and go your way, your faith has restored you to health. గమనించండి, ఇది చాలా ఇంపార్టెంట్. యువర్ ఫెయిత్ హ్యాస్ క్లెన్స్డ్ యూ అనలేదు. ఇందాక ఏమని అడిగాడు 10 మంది గురించి? హ్యావ్ దే నాట్ ఆల్ బిన్ క్లెన్స్డ్ అన్నాడు. అందరూ స్వస్థపరచబడలేదా? కానీ ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇప్పుడు ఏమంటున్నాడు? నీ విశ్వాసం ఎక్కడ కనిపించింది? వచ్చి కృతజ్ఞత చెప్పడంలో కనిపించింది. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడు? యోర్ ఫెయిత్, నీ విశ్వాసము, యోర్ ఫెయిత్. అంటే ఇప్పుడు నువ్వు కృతజ్ఞత చెల్లించట్లేదు అనుకో. అందుకని మొట్టమొదటిసారి నేను ఇది మొదలు పెట్టినప్పుడే అన్నాను, నువ్వు విశ్వాసముతో జీవించాలి. కృతజ్ఞత కూడా విశ్వాసముతో చెప్పడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటాడు? యోర్ ఫెయిత్ హ్యాస్ రెస్టోర్డ్ యూ టు హెల్త్. గమనించండి, ఇక్కడ వాళ్ళు బాధపడుతున్నటువంటి అనారోగ్యం ఏంటి? కుష్ఠరోగము అంటే ఏం చేస్తుంది? నీ ఇప్పుడు నీ ఫింగర్స్ అనుకోండి, నీ ఫింగర్స్ని తినడం మొదలు పెడుతుంది. సో ఇక్కడ నీ ఒరిజినల్ లెంగ్త్ ఇక్కడ అనుకోండి, కుష్ఠరోగంతో బాధపడినప్పుడు తగ్గిపోతూ ఉంటుంది, వేళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. నీ టోస్ అలాగవుతుంది, నీ ముక్కు, నీ చెవులు, ఏదైనా ఎక్స్ట్రిమిటీస్ నీ బాడీలో అంతా కూడా తినడం మొదలు పెడుతుంది అనమాట, చనిపోతుంటుంది అనమాట. సో ఇక్కడ ముందర వాళ్ళకి ఏమన్నాడు? యూ హ్యావ్ బిన్ క్లెన్స్డ్ అంటే ఏంటి? శుద్ధులు కాలేదా? శుద్ధపరచబడ్డారు.
ఓకే, అంటే ఏంటి, ఎక్కడి వరకైతే ఆ కుష్ఠరోగం వాళ్ళు తినేసిందో అక్కడికి ఆగిపోతుంది అనమాట. ఇంకెక్కువ వాళ్ళు కుష్ఠరోగంతో బాధపడరు అనమాట. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, స్వస్థత. యువర్ ఫెయిత్ హ్యాస్ రెస్టోర్డ్ యూ. నీ విశ్వాసం నిన్ను రెస్టోర్డ్ యూ అంటే ఏంటి, ఆయనకి ముందర ఫింగర్ ఇక్కడుండి ఇక్కడికి వెళ్తే మళ్ళీ ఫింగర్ ఇక్కడికి వచ్చింది అన్నమాట. Amen. ఇక్కడ ఏళ్ళు ఎక్కడైతే తినేసినాయో మళ్ళీ ఏళ్ళు బయటకు వచ్చినాయి. ముక్కు అక్కడికి తినేసి ఉంటే ముక్కు వచ్చింది. చెవులు ముందర లేకపోతే చెవులు బయటకు వచ్చినాయి అనమాట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, రెస్టోరేషన్ గురించి వాక్యంలో ఎప్పుడున్నా కూడా ముందర ఉన్న దానికంటే శ్రేష్టమైనది దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఆమేన్. ముందర ఏ విధంగా ఉండేవాడో తెలియదు, కానీ ఆ రోజు నుంచి ముందర ఉండే దానికన్నా మంచిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. యువర్ ఫెయిత్ హ్యాస్ రెస్టోర్డ్ యూ. దేని వల్ల అయ్యింది? ఆయన కృతజ్ఞత బట్టి. ఆయన కృతజ్ఞత బట్టి. సో ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతతో నువ్వు జీవించగలుగుతావో దేవుని నుంచి ఇంకా ఎంతో పొందుకోగలుగుతావు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి. నంబర్ 4 థ్యాంక్స్ గివింగ్ ప్రొడ్యూసెస్ సూపర్ న్యాచురల్ బ్రేక్ త్రూస్. మరి కృతజ్ఞత అతీతమైన విడుదలను ఉత్పత్తి చేస్తూ ఉన్నది. హల్లెలూయా. కృతజ్ఞత అతీతమైన విడుదలను ఉత్పత్తి చేస్తుంది. ఉత్పత్తి చేస్తుంది. హల్లెలూయా. Amen. Psalms 100:4 Enter into his gates with thanksgiving and into his courts with praise. Be thankful to him and bless his name. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. హల్లెలూయా. ఫస్ట్ పార్ట్ చదవండి. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. హల్లెలూయా. అంటే మనం సంఘానికి వచ్చినప్పుడు ఏ విధంగా రావాలంట? కృతజ్ఞత చెప్పండి. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు. హల్లెలూయా. ఆమేన్. ఓకే, ఎంటర్ ఇంటూ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ అంటాడు. అండ్ ఎంటర్ ఇంటూ హిస్ కోర్ట్స్ విత్ ప్రైజ్. అంటే మనము వచ్చినప్పుడు కృతజ్ఞతతో రావాలి, ఒక పాటతో రావాలి మనము. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఇది దావీదు యొక్క జీవితము మనం చూసినట్లయితే, దావీదు ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు, దావీదు ఎప్పుడైతే ఆరాధన చేస్తున్నాడో, నువ్వు చూడకపోయినా ఇంకొక రూమ్లో ఉన్నా కూడా నీకు తెలిసిపోయేది దావీదు మొదలు పెట్టాడు అని, కృతజ్ఞత చెల్లిస్తున్నాడు అని. హల్లెలూయా. నువ్వు ఎందుకన్నా దూరంగా చూసావు అనుకో దావీదుని, ఒక 500 ఫీట్ దూరంలో, ఆయన ఎంత గట్టిగా మాట్లాడినా నీకు వినిపించదు, కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ చూసి చెప్పగలుగుతావు ఆయన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఆయన భార్యనే ఏమన్నది, ఇట్ ఈస్ ద వే యు ఆర్ ప్రైజింగ్ గాడ్ ఈస్ అన్డిగ్నిఫైడ్ ఫర్ ఎ కింగ్ అన్నది, గౌరవంగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. అంటే ఏంటి, ఆయన దేవుని గురించి ఆలోచించినప్పుడు ఏ విధంగా స్తుతించేవాడు, ఏ విధంగా గణపరిచేవాడు అంటే పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆయనకి పట్టింపు లేదు. కానీ ఇప్పుడు మన జీవితంలో చాలాసార్లు సంఘంలో ఎలాగైపోయిందంటే, మనం దేవుని యొక్క సన్నిధికి వస్తాము, కృతజ్ఞతతో రావట్లేదు. చాలామంది కృతజ్ఞతతో రావట్లేదు. సంఘానికి వస్తాం, సంఘానికి వచ్చిన తర్వాత కూడా పాటలు పాడే సమయంలో పాటలు పాడట్లేదు. చాలామందికి ఎలాగైపోతుందంటే, ఇప్పుడు ఓకే స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఏదో కొన్ని పాటలు పాడతారు, ఇప్పుడు షో చూసేసి ఇంటికి వెళ్దాం అనుకుంటారు. షో చూడడానికి రావట్లేదు. ప్రతి ఒక్కరు వచ్చేది మనము సంఘముగా వస్తున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. సంఘముగా వచ్చి దాని తర్వాత ప్రతి ఒక్కరు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఆమేన్. We enter into his gates with thanksgiving and enter into his courts with praise. ఆమేన్. మన నోటి నుంచి పాట రావాలి. మనకి సరియైన స్వరం ఉండక్కర్లేదు. నువ్వు ఇక్కడ ఏదో షో కాంటెస్ట్ మీద కాదు, ఎవరు నీకు ప్రైజ్ ఇవ్వట్లేదు, క్యాష్ మనీ ఇవ్వట్లేదు, రికార్డ్ కంపెనీ డీల్ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, కానీ దేవుని కొరకు నువ్వు పాడుతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కొరకు. చాలాసార్లు కొన్నిసార్లు ట్రెడిషన్ ద్వారా ఒక్కొక్కసారి అంటే నేను ప్రత్యేకంగా ఏదో ఒక డినామినేషన్ గురించి కాదు, ఒక్కొక్కసారి డినామినేషనల్ చర్చెస్ బ్యాక్గ్రౌండ్ ద్వారా, ట్రెడిషన్ ద్వారా ఇప్పుడు ఎలాగైందంటే, సంఘంకి వచ్చిన తర్వాత ఇలా నుంచోవడం అలవాటైంది. దేవుడు ఏమంటున్నాడు, నాకేం వినిపించలేదు. మనం ఏమనుకుంటాం, కృతజ్ఞత చాలా నిండిపోయిందండి, ఇక్కడ ఉంది అంతా ఇలాగే దాచిపెట్టుకుంటున్నాను, ఇక్కడ దేవుడు చూసేస్తున్నాడు. నుంచొని ఉంటాము. ఇంకెక్కడన్నా మనం అలా ప్రవర్తిస్తామా? సరే, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఈరోజు, ఆయన డయాగ్నోస్ చేయాలి. డాక్టర్ గారు బాగున్నారు, ఓకే,
అపాయింట్మెంట్ అయిపోయింది, సరే ఓకే అండి. ఏం చేస్తాడు ఆయన? నేను నోరిప్పి మాట్లాడకపోతే ఆయన చేసేది ఏంటి? అక్కడేమో నోరిప్పి మాట్లాడతాం, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కానీ ఆయనకు అన్నీ తెలుసండి, నా హృదయం అంతా తెలుసు. ఆయన ఏమంటాడు? నీ హృదయంలో ఉన్నది కాదు, నీ నోటి నుంచి నేను వినాలంటాడు. హల్లెలూయా, ఆమేన్. జాబ్ ఇంటర్వ్యూకి వెళ్దాం. జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ వచ్చినట్ట. సో నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తే నోరు ఇప్పుతావు, డాక్టర్ దగ్గరికి వెళ్తే నోరు ఇప్పుతావు, చెప్పాల్సిందంతా చెప్తావు. సడన్గా దేవుని సన్నిధిలోకి వచ్చేసినప్పుడు ఏమైపోద్ది? ఆయన అడిగింది చేయడానికి ఏంటి కష్టం? చూడండి, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవు, నీకు ఇష్టం వచ్చింది మాట్లాడు. అక్కడ ఇంటర్వ్యూలో ఆయన ఏ ప్రశ్న అడిగితే దాని ప్రకారం చెప్తావు. ఇంకెక్కువ మాట్లాడవు, తక్కువ మాట్లాడవు. ఆయన అడిగిన దాన్ని బట్టి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తావు? ఆయన అడిగిన ప్రశ్నలకి నువ్వు జవాబు చెప్తావు. ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి ఏంటి, ఎందుకు? చాలాసార్లు ఆచారం అంతే, చాలాసార్లు ఆ పద్ధతి అలవాటు అయిపోయింది అంతే. సో సన్నిధికి వస్తాము, నుంచోవాలి అంతే, వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటారు, అంతా అయిపోయిందంటే ఇంటికి వెళ్దాం. సో కృతజ్ఞత ఎక్కడ? కృతజ్ఞత ఉన్నది నీ జీవితంలో, కృతజ్ఞత ఉన్నదని దేవునికి అసలు ఎలా తెలుస్తుంది? సంతోషంగా వస్తున్నామనే దేవునికి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళారనుకోండి, ఇంటికి వెళ్ళినంతసేపు ముఖం ఎత్తిపెట్టుకొని ఉన్నారనుకోండి, ఒక నవ్వు ఉండదు. ఏంట్రా బాబు ఎందుకు వచ్చావు అసలు, ఇంట్లో కూర్చోవు, మా ఇంటికి ఎందుకు వచ్చావా ముఖం వేసుకొని? వస్తే కొద్దిగా నవ్వురా బాబు, మాట్లాడు, ఏం జరుగుతుంది, బాధ ఉంటే అదన్నా చెప్పు నోరిప్పుకొని. స్తంభంలాగా నుంచుంటే ఏంటి, స్తంభంలాగా కూర్చుంటే దేనికోసం వచ్చినట్టు? సో మన జీవితంలో మనం అర్థం చేసుకుంటాం. మన బంధువులు వచ్చినా, మన స్నేహితులు వచ్చినా మాట్లాడండి అంటాం, చెప్పండి ఏదో ఒకటి. అలాగుంటే ఏంటి, సన్నిధికి ఏంటి, చనిపోయిన వాడిని మొక్కుతున్నామా మనం? చేతులతో తయారు చేసిన దేవుడిని మొక్కుతున్నామా మనం? సో ఆయన మనల్ని చూడగలుగుతాడు, మనల్ని వినగలుగుతాడు అని తెలిసినప్పుడు ఆయన ప్రత్యేకంగా నేను మేము చూడగలుగుతాను, నేను నిన్ను వినగలుగుతాను, సో ఈ విధంగా నన్ను ఆరాధించు, నా సన్నిధికి వచ్చినప్పుడు ఈ విధంగా ప్రవర్తించు అని చెప్పిన తర్వాత మనం ఇలా నుంచుంటే ఏం చెప్తున్నట్టు ఆయనకి? నువ్వు ఏదో చెప్పుకునేది చెప్పుకోలే, నేను చేసేది నేను చేస్తాను. అది గమనించండి. కొంతమందికి ట్రెడిషన్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ థింగ్. ఆచారము అనేది చాలా శక్తివంతమైనది. కొంతమంది మనకు తెలియకుండానే అది ఆచారముగా చేసినప్పుడు మనం ఒక్కొక్కసారి ఆ ఆచారంలో ఎంత స్థాపించబడిపోతారంటే వాక్యములో చూసిన ఆచారాన్నే వెంబడిస్తారు. సో ఇలాంటి సత్యము వాక్యంలో ఉంటుంది. ఎంటర్ ఇన్ టు హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్, నాట్ విత్ కంప్లైనింగ్. ఫిర్యాదు చేసి కాదు, కృతజ్ఞతతో రా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ పాస్టర్ గారు నాకు భయంకరమైన వార్త వచ్చిందండి, అప్పుడు ఏడుసుకుంటా వచ్చిన కృతజ్ఞతతో రా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కన్నీరు కార్తన్నా కృతజ్ఞతతో రా. yes ఎందుకు? ఆయన చేసిన మేలు మర్చిపోవట్లేదు కాబట్టి. yes yes amen. కరెక్ట్. సాతాను వచ్చింది, నాశనం చేయడానికి వచ్చాడు, హత్య చేయడానికి వచ్చాడు, దొంగలించాడు నా జీవితంలో, కానీ అది చేసింది దేవుడు కాదు. దేవుని యొక్క కృప నేను మర్చిపోవట్లేదు. సో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన చెప్పినట్టు వస్తాను, ఆయన కృపను గుర్తుపెట్టుకుంటాను, ఆయన మేలు గుర్తుపెట్టుకుంటాను, కృతజ్ఞతతో
ఆయన సన్నిధికి వస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్యూ. కృతజ్ఞతతో వస్తాను ఆయన సన్నిధికి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుర్తు తెచ్చుకొని వస్తాను ఆయన సన్నిధికి. హల్లెలూయా. I will enter into his gates with thanksgiving, into his courts with praise. Be thankful to him and bless his name. Bless his name. Acts chapter 16, గమనించండి త్వరగా. Acts chapter 16 verse 25 చదవండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. ఆమేన్. గమనించండి 25వ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడు? పౌలు సైలసు ప్రార్థన చేసుకోవడము ఇంకా పాటలు పాడడం మొదలు పెట్టారంట. ఎక్కడ పాటలు పాడుతున్నారు? చెరసాలలో. ఆల్ నైట్ ప్రేయర్లోనా? గెస్ట్ హౌస్లోనా? లేదు, కాదు. ఎక్కడ? చెరసాల. చెరసాలలో. చెరసాలలో పాడుతున్నారు. చెరసాలలో పాడేటప్పుడు ఉత్తి వాళ్ళిద్దరికి వినిపించేటట్టు పాడలేదంట. వాళ్ళు చెరసాలలో పాడేటప్పుడు కూడా ఏ విధంగా పాడారు? ఎంతమందికి వినిపించింది? ఖైదీలందరికీ. ఖైదీలందరికీ వినిపించిందంట. యాక్చువల్గా ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను, ఎక్కడ కూడా దేవునికి పాటల గురించి మాట్లాడినప్పుడు ఎక్కడ కూడా నెమ్మదిగా పాడారు అనేది ఇప్పుడు వరకు నేను ఎక్కడ బైబిల్లో చదవలేదు. మన చర్చిల్లోనే ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంటుంది, వాక్యంలో ఎక్కడా ఉండదు. వీళ్ళు చెరసాలలో ఉన్నారు, చెరసాల్లో ఉండి గట్టిగా పాడుతున్నారు. అంటే ఏంటి? దేవునికి మనం పాటలు పాడేటప్పుడు ఎలా పాడాలన్నమాట? గట్టిగా పాడాలి. ఏంటి? గట్టిగా గట్టిగా చెప్పండి. గట్టిగా పాడాలి. ఆమేన్. గట్టిగా పాడాలి. సో అది పాడినప్పుడు అందరికీ, అక్కడ ఉన్న ఖైదీలు అందరికీ కూడా వినబడాలి. వినపడ్డది. వినపడిన తర్వాత చూడండి 26వ వచనంలో ఇంగ్లీష్లో ఇలా ఉండదు, సడన్లీ. అందరూ సడన్లీ అనండి. అకస్మాత్తుగా. ఎప్పుడు ఆ విధంగా వాళ్ళు స్తుతించడం మొదలు పెట్టినప్పుడు సడన్లీ దెర్ వాజ్ ఎ గ్రేట్ ఎర్త్ క్వేక్. మహా భూకంపం కలిగెను. గమనించండి, ఎప్పుడైనా భూకంపం వచ్చినప్పుడు అన్ని నాశనం అయిపోతాయి, కానీ ఇక్కడ అన్ని నాశనం అవ్వలేదు. ఈ భూకంపం వచ్చినప్పుడు ప్రత్యేకంగా 2 విషయాలు అయింది. ఒకటి, ద్వారాలు తెరవబడ్డాయి. రెండోది, సంఖ్యలు విరిగిపోయాయి. ఏమని? తెగిపోయాయి. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, ఎప్పుడైతే నువ్వు సరి అయిన విధానంలో దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడతావో, ఎప్పుడైతే ఆయన చెప్పినట్టు స్తుతించడం మొదలు పెడతావో, అక్కడ వాళ్ళు ఫిర్యాదు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ఫిర్యాదు చేయట్లేదు. వాళ్ళు సంఖ్యలలో ఉన్నా కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారు, సంఖ్యలో ఉన్న తర్వాత కూడా కృతజ్ఞత చెల్లిస్తున్నారు. హల్లెలూయా. అటువంటి సమయంలో ఒక గొప్ప భూకంపం వచ్చిందంట. ఏ ద్వారాలైతే వాళ్ళని వెనక పెట్టాయో ఆ ద్వారాలు తెరవబడ్డాయి. Hallelujah. I prophesy upon your life that every door that is closed in your life, when you thank God, every door shall be opened in the name of Jesus. Hallelujah. 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 And every chain that is around your life, it shall be loosed and broken in Jesus' name. యేసు నామములో ప్రతి సంఖ్యలు కూడా విరిగిపోవును గాక. Hallelujah. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. గమనించండి, భూకంపానికి వాళ్ళకున్న సంఖ్యలకి విరిగిపోవడానికి అసలు కనెక్షన్ ఏంటి? అక్కడ ఏం జరిగింది? భూకంపం వచ్చింది, ద్వారాలు తెరవబడ్డాయి. గోడలు పగిలిపోయినాయి అని లేదు. జెరికో గోడల గురించి మాట్లాడినప్పుడు ఏమంటాడు? అన్నీ కూలిపోయాయి. ఇక్కడ కూలిపోలేదు. భూకంపం వచ్చింది, డోర్స్ ఓపెన్ అయినాయి అంట. భూకంపం వచ్చింది, చైన్స్ ఊడిపోయినాయి అంట. అందుకని ఇట్ ఈస్ సూపర్ న్యాచురల్ బ్రేక్ త్రూ. ఆమేన్. అందుకనే అది అతీతమైన విడుదలై ఉంటున్నది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, వెరీ క్విక్లీ 3 things or 3 ways to practice thankfulness. మరి ఈ యొక్క కృతజ్ఞతను మనము అలవాటు చేసుకోవడానికి, గడపడానికి 3 కారణాలు ఉంటున్నాయి. ఓకే, నంబర్ 1, thank God for all the good in your life. మీ జీవితంలో ప్రభు చేసిన మేలన్నిటిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. James chapter 1 and verse 17. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. చదవండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనములను
వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, ఫస్ట్ పార్ట్ మళ్ళీ చదవండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు ఆ, సంపూర్ణమైన ప్రతి వరమును. గమనించండి, ఇంగ్లీష్ లో ఇలాగుంటది, ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ అబవ్ ఆర్ కమ్స్ ఫ్రమ్ గాడ్ అనమాట. నీ జీవితంలో ప్రతి శ్రేష్టమైన ప్రతి విషయం ఎవరి నుంచి వచ్చిందంట? తండ్రి యొద్ద దేవుని నుంచి వచ్చింది. సో ప్రతి శ్రేష్టమైన విషయానికి దేవునికి కృతజ్ఞత చెల్లించడం మొదలుపెట్టి, థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ ద గుడ్ ఇన్ యువర్ లైఫ్. నంబర్ 2, స్టాప్ కంప్లైనింగ్ అండ్ స్టార్ట్ రిజాయిసింగ్. ఫిర్యాదు చేయడం ఆపండి, సంతోషించడము ఆనందించడం ప్రారంభించండి. In Numbers chapter 11 and verse 1, the Bible says, "Now when the people complained, it displeased the Lord, for the Lord heard it and his anger was aroused." మరి జనులు అసూయను గూర్చి సనుకొనొచ్చు యెహోవాకు వారు ఫిర్యాదు చేయగా యెహోవాకు వినబడెను. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. Hallelujah. Yes. గమనించండి, when you begin to complain, ఎప్పుడైతే ఫిర్యాదు చేస్తారో ఉంటావో దేవునికి అది సంతోషం తీసుకురాదంట. ఇంగ్లీష్లో ఇలాగుంటది, ఇట్ డిస్ప్లీజ్డ్ ద లార్డ్. అంటే తెలుగులో దేవునికి సంతోషముగా లేదు. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. So when you complain, it displeases God. Stop complaining, instead start rejoicing. The Bible says in Philippians chapter 4 and verse 4, "Rejoice in the Lord always, and again I say rejoice." ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. గమనించండి, పాల్ ఇది రాసినప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? మరి ఒకసారి సంఖ్యలలో ఉన్నాడు. అటువంటి సమయంలో రాస్తున్నాడు. ఎల్లప్పుడూ ఏం చేయాలంట? ఆనందించాలి. చదవండి అది. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి అంటున్నాడు. ఆయన సంఖ్యలలో ఉండే అది వేరే వాళ్ళకి రాస్తున్నాడు. ఆనందించుడి, దేవునిలో ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. ఆనందించుడి. Again I say rejoice. Just in case you forgot what I just said, I'm reminding you again, rejoice. బట్ పాస్టర్ మీకు తెలియదు నా పరిస్థితి, రిజాయిస్. హాస్పిటల్లో ఉన్నాను, రిజాయిస్. జైల్లో ఉన్నాను, రిజాయిస్. కోర్టులో ఉన్నాను, రిజాయిస్. ఇంటర్వ్యూ ఆఫీస్లో ఉన్నాను, రిజాయిస్. ఆనందించుడి, ఆనందించుడి. అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. 2 Corinthians chapter 4 verse 17. గమనించండి, పాల్ యొక్క జీవితంలో జరిగిన విషయాలు చాలా మందికి తెలుసు. ఏ విధంగా సాతాను ఆయన్ని హింసించిందో చాలా మందికి తెలుసు. అదంతా జరిగిన తర్వాత కూడా ఈ విధంగా రాస్తున్నాడు చూడండి. ఫర్ అవర్ ప్రెజెంట్ ట్రబుల్స్ ఆర్ స్మాల్ అండ్ వోంట్ లాస్ట్ వెరీ లాంగ్. For our present troubles are small and won't last very long. క్షణమాత్రముండు మా చులకన శ్రమ కొంతకాలమే ఉంటుంది, బహుకాలము నిలిచి ఉండదు. హల్లెలూయా. బహుకాలము నిలిచి ఉండదు. సో గమనించండి, పాలు ఆయన పడిన శ్రమలు అన్నీ కూడా తెలిసి ఏమంటున్నాడు? ఆర్ ట్రబుల్స్ ఆర్ స్మాల్ అంటున్నాడు. అవి చిన్నవి అంటున్నాడు. అండ్ దే వోంట్ లాస్ట్ వెరీ లాంగ్. అవి మాత్రమే ఉంటాయి, బహుకాలము ఉండవు. హల్లెలూయా, ఆమేన్. దే ఆర్ వెరీ స్మాల్ అంటున్నాడు. గమనించండి, ఇప్పుడు పాల్ అనుభవించినటువంటి విషయాలే స్మాల్ అంటే, చిన్నవి అయితే అయ్యే చిన్నవంటే మనం అనుభవించేవి అసలు ఇంకేమన్నట్టు? ఇంకా చిన్నవి. అర్థమవుతుందా? ఎస్, ఆమేన్. ఆయన అనుభవించినయే చిన్న విషయాలంటే మనం అనుభవించినవి అసలు విషయాలేనా? కాదు. ఎప్పుడైతే అటువంటి అవగాహన ఉంటుంది, ఎప్పుడైతే అటువంటి మైండ్ సెట్ ఉంటుందో మన జీవితంలో, దేవుని యొక్క కృప ఇంకా విస్తరింపబడుతుంది మన జీవితంలో, ఇంకా అనుభవిస్తాము. హల్లెలూయా. మొన్న రీసెంట్గా ఒక పాస్టర్ యొక్క జీవితం గురించి తెలుసుకోవడం జరిగింది. ఆయన పేరు పాస్టర్ బాబ్ అనమాట, అమెరికాలో ఉంటాడు. ఈ పాస్టర్కి ఒక కుమార్తె ఒకసారి కార్ యాక్సిడెంట్ అవుతుంది. లాంగ్ స్టోరీ షార్ట్ ఏంటంటే, కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత కొన్ని రోజులు వారాల తర్వాత కూడా మళ్ళీ కొన్ని టెస్ట్లు అవి చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు, ఎందుకంటే ఆమె జీవితంలో ఏ విధంగా ముందర జీవించేదో, కొన్ని పనులు ఏ విధంగా చేసేదో అవి చేయలేకపోతుంది అనమాట. ఏం జరుగుతుందని మళ్ళీ టెస్ట్లు అవి తీసుకెళ్ళిన తర్వాత, అనేక టెస్ట్లు అది చేసిన తర్వాత ఆమె బ్రెయిన్ చాలా డ్యామేజ్ అయిందని వాళ్ళకి తెలుస్తుంది. లాంగ్ స్టోరీ షార్ట్, కొన్ని రోజుల తర్వాత కంప్లీట్ బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేస్తారనమాట.
ఈ పాస్టర్ కూతురు బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయనకి 24 hours ఆమె ఎటువంటి పని చేయలేదు ఇంకా. సో 24 hours కేర్ ఉండాలి ఆమెకి. 24 hours ఎవరో ఒకరిని ఆమెతో ఉండాలి, ఆమెని చూసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఆమెకి సెపరేట్ రూమ్ తయారు చేయడం జరిగింది. ఇంట్లో నర్సు ఎవరో ఒకరు ఇంట్లో వాళ్ళన్నా 24 hours ఒకళ్ళు ఆ వ్యక్తితో ఉండాలి. ఇటువంటి జీవితం సంవత్సరం తర్వాత 13 సంవత్సరాలు అయిపోయింది. 13 సంవత్సరాలు అదే విధంగా జీవిస్తుంది అనమాట కుమార్తె. అటువంటి సమయంలో ఒకసారి ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అవుతాడు ఈ పాస్టర్. కాన్ఫరెన్స్ అటెండ్ అయినప్పుడు ఒక 2-3 రోలో కూర్చొని ఉంటాడు. మధ్యలో కూర్చున్నప్పుడు ఒక దైవజనుడు వచ్చి ప్రసంగం చేస్తుంటాడు. ఆ ప్రసంగం చేసేటప్పుడు ఈ కృతజ్ఞత గురించి మాట్లాడుతుంటాడు అనమాట. కృతజ్ఞత గురించి మాట్లాడుతుంటే వింటున్నాడు. అక్కడ అనేక మంది ఆ హాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పాస్టర్ బాబ్ గురించి తెలుసు. 13 సంవత్సరాల నుంచి అవుతుంది కాబట్టి చాలామందికి ఆయన జీవితంలో జరిగిన విషయాలన్నీ తెలుసు. ఈ కుమార్తె ఇటువంటి పరిస్థితుల్లో ఉందనే విషయం కూడా తెలుసు అనమాట. ఎన్ని బాధలు ఎన్ని కష్టాల్లో అనుభవించాడో కూడా చాలా మందికి తెలుసు. సో ఈ కృతజ్ఞత గురించి ఇటువంటి వార్త లేకపోతే ఆ మెసేజ్ వింటున్న సమయంలో వింటున్నాడు. ఒక సమయం వస్తుంది, ఆయన బైబిల్ బుక్ అన్నీ కూడా పక్కకు పెట్టి నుంచుంటాడంటే. ఇంకా ప్రసంగం చేస్తున్నాడు అక్కడ దైవజనుడు, కానీ ప్రసంగం మధ్యలోనే ఆయన నుంచొని అంటాడు, మ్యాన్ ఆఫ్ గాడ్, యూ మస్ట్ ఎక్స్క్యూజ్ మీ, బట్ ఐ క్యాంట్ స్టాండ్ ఇట్ ఎనీ లాంగర్, ఐ మస్ట్ బిగిన్ టు థ్యాంక్ మై గాడ్ అంటాడంట. అంటే దైవజనుడా, నన్ను క్షమించాలి, ఒక నిమిషం నువ్వు ఆగాలి, ఎందుకంటే నేను దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, ఆయన మేలుకి నేను కృతజ్ఞతలు చెల్లించాలి, ఆయన కృప బట్టి నేను కృతజ్ఞతలు చెల్లించాలని గట్టిగా ఆయన దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మొదలు పెడతాడంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఏం జరిగింది నీ జీవితంలో? ఏం మిరకలు అవ్వలేదు కదా, కుమార్తె ఇంకా ఇంట్లోనే ఉంది కదా. అందరు ఆశ్చర్యపడతారు. కానీ ఆ రోజు మరి ఒకసారి ఆయన వాక్యం వింటున్న సమయంలో దేవుడు ఆయన కళ్ళు విప్పినప్పుడు ఆయన చూశాడు, ఎంత మేలు పొందుకున్నాడో దేవుడి నుంచి, ఎంత కృప అనుభవించాడో, ఎటువంటి ఫిర్యాదు చేయడానికి నాకు అసలు అర్హతే లేదు అనేది గుర్తించాడు అన్నమాట. 13 సంవత్సరాల తర్వాత ఇది అయిన తర్వాత వాళ్ళ సంఘం, పెద్ద సంఘము, ఆ సమయంలో వాళ్ళ చర్చ్ బిల్డింగ్ $18 million ఖర్చు పెట్టి కట్టారు. $18 million. అమెరికాలో మనకి ఇండియాలో టోర్నేడోస్ ఉండవు, కానీ అమెరికాలో టోర్నేడోస్ వస్తూ ఉంటాయి. టోర్నేడోస్ వచ్చినప్పుడు ఆ సంవత్సరం ఎలాగైందంటే 2 టోర్నేడోస్ వచ్చినాయి. 2 టోర్నేడోస్ వచ్చి ఎలాగ జరిగిందంటే 2 ఒకే దగ్గర కలుసుకున్నాయి. టోర్నేడోస్ సరిగ్గా వాళ్ళ చర్చ్ ఉన్న దగ్గర కలుసుకున్నాయి. అది ఏమైంది, ఒక్క 1 minute $18 million ఫెసిలిటీ అంతా కూడా నాశనం అయిపోయింది. ఆ రోజు కొంతమంది స్టాఫ్ ఉన్నారు, అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది, ఒక చిన్న మీటింగ్ ఏదో జరుగుతుంది, ఒక 100 మంది ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా అందరూ 100 మంది కూడా దేవుడు కాపాడాడు వాళ్ళని. కానీ బిల్డింగ్ అంతా కూడా కంప్లీట్ నాశనం అయిపోయింది. సో నాశనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ సండే వచ్చింది, ఎక్కడ ఆరాధన. సో ఇంకొక హాల్ తీసుకున్నారు, అక్కడ హాల్లో చేస్తున్నారు. అక్కడ టీవీ రిపోర్టర్స్, న్యూస్ రిపోర్టర్స్ అందరు కూడా ఆ సండే అక్కడికి వచ్చారు. CNN కూడా సర్వీస్ అయిపోయిన సర్వీస్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, సరే ఇటువంటి ట్రాజడీ అయ్యింది కదా, ఏదో చిన్నగా స్మాల్ ప్రేయర్ మీటింగ్ లాంటిది ఏదన్నా పెట్టుకుంటారేమో అనుకున్నారు. వీళ్ళు ఇంకా ఎంతో దూరంలో ఉన్నప్పుడే చాలా సౌండ్ వినిపిస్తుందంట. తీరా దగ్గరకు వచ్చి చూస్తే అక్కడ నాట్యం ఆడుతున్నారంట, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారంట, చప్పట్లు కొడుతున్నారంట, ఏదో పెద్ద క్రిస్మస్ ప్రోగ్రామో ఏదో థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ అవుతున్నట్టు అందరూ సంతోషంగా ఉన్నారంట. ఆమేన్. సర్వీస్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చి టీవీ రిపోర్టర్ అంటాడంటే, ఏంటి ఏం జరిగింది, ఏమన్నా వచ్చిందా, డబ్బులు ఎవరన్నా ఇచ్చారా, వాట్ ఈస్ ద గుడ్ న్యూస్ అంటే, మీ చూసాము ఫెసిలిటీ అంతా కంప్లీట్ నాశనం అయిపోయింది కదా, అసలు ఏమీ చేసుకోలేరు అక్కడ ఫెసిలిటీలో ఇప్పుడు, అది ఇది అంటే, ఏంటి ఫెసిలిటీ గురించి కాదు, ఎవరో డబ్బు ఇచ్చారని కాదు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క మేలు గుర్తు చేసుకొని మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అన్నాడు. హల్లెలూయా. దాని తర్వాత ముందర $18 million ఫెసిలిటీ, కానీ దేవుడు సమకూర్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం కట్టినప్పుడు $36 million ఫెసిలిటీ కట్టారంట. హల్లెలూయా. హల్లెలూయా. ఈసారి ఉత్తి సంఘము మాత్రమే కాదు, స్కూల్స్, ఆడిటోరియంస్ అండ్ అదర్ ఫెసిలిటీస్ వర్ బిల్ట్ ఆన్ ద క్యాంపస్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో అది ఎందుకు చెప్తున్నానంటే, కృతజ్ఞత అనేది ఒక తీర్మానం. నేను కృతజ్ఞతతో జీవిస్తాను అనేది ఒక తీర్మానంగా తీసుకోవాలి. నీ జీవితంలో ఏం జరుగుతుందో దాన్ని బట్టి కాదు,
ఆయన చేసిన కృప బట్టి, ఆయన చేసినటువంటి కార్యము బట్టి అక్కడ నువ్వు ఎప్పుడైతే మొదలు పెట్టగలుగుతావో జీవిత కాలం అంతా కూడా కృతజ్ఞతతో నువ్వు జీవించగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. 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 ఆఖరిగా మూడోది, డోంట్ కంపేర్, ఫోకస్ ఆన్ ద రైట్ థింగ్స్ ఇన్ లైఫ్. మరి ఇతరులతో పోల్చుకొనవద్దు, కానీ సరి అయిన విషయముల మీద దృష్టి ఉంచాలి. ఫిలిపియన్స్ 4:8. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 యా. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. హల్లెలూయా. ఆమేన్. వీటి మీదే ధ్యానము ఉంచుకొనుడి అంటున్నాడు. సో గమనించండి, నీ ఆర్థిక విషయాల గురించి ఆలోచిస్తుంటే ఈ విధంగా లేకపోతే దాని గురించి ధ్యానించొద్దు. నీ భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు ప్రతి తలంపు ఈ విధంగా లేదంటే దాని గురించి ధ్యానించొద్దు. దేని మీద ధ్యానించాలి పాస్టర్? ఆయన చేసిన మేలు, ఆయన వాక్యము, ఆయన కృప, ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానము మీద ధ్యానించు. ఫోకస్ ఆన్ ద రైట్ థింగ్స్. నీ దృష్టి అంతా సరి అయిన ఆయన సత్యము మీద నీ దృష్టి పెట్టు. అప్పుడు ఆయన మేలు నీ జీవితంలో ఇంకా ఎక్కువగా చూస్తావు. హల్లెలూయా. అందరు లేచి నుంచుందాం ఈ సమయంలో. లేచి నుంచోని చేతులు పైకెత్తి మీరు దేవునితో మాట్లాడండి ఒక నిమిషం. దేవుడు చేసిన కార్యం ఒకసారి గుర్తు చేసుకోండి. మీ వ్యక్తిగతముగా నీ జీవితంలో నీకు 20 సంవత్సరాలు అయితే ఈ 20 సంవత్సరాల్లో దేవుని యొక్క మేలు ఎక్కడ చూసావు? 25 సంవత్సరాలు అయితే ఈ 25 సంవత్సరాల్లో దేవుని యొక్క మేలు, దేవుని యొక్క కృప ఎక్కడ చూసావు? వ్యక్తిగతంగా ఒక్క నిమిషం ఆలోచించు. నీ కుటుంబములో ఎక్కడ చూసావు? నీ పిల్లల జీవితంలో ఎక్కడ చూసావు? నీ వ్యాపారంలో దేవుని యొక్క మేలు ఎక్కడ చూసావు? దేవుని యొక్క కృప ఎక్కడ చూసావు? నీకు 2-3 పిల్లలు ఉంటే ఎవరో ఒక్క పిల్లోడు సరిగ్గా ఉండలేదు, నీ కుమార్తె సరిగ్గా ఉండట్లేదు అన్నంత మాత్రాన దేవునికి కృతజ్ఞత చెల్లించడం ఆపొద్దు. వేరే కుమార్తె సరిగ్గా సెటిల్ అయిందా? వేరే కుమారుడు సరిగ్గా సెటిల్ అయ్యాడా? వేరే కుమారుడు సరియైన విధానంలో జీవిస్తున్నాడా? వేరే కుమార్తె సరియైన జీవితం జీవిస్తుందా? ఆ కుమార్తె బట్టి కృతజ్ఞతలు చెల్లించు. ఏది జరగలేదో దాన్ని కాదు మ్యాగ్నిఫై చేయాల్సింది, ఏది జరిగిందో ఆయన మేలుని ఇంకా గొప్పగా చేయి, ఇంకా పెద్దగా చేసుకో. ఆర్థిక విషయాల్లో ఎక్కడ చూసావు ఆయన మేలు? స్వస్థతలో ఎక్కడ చూసావు? ఎక్కడ చూసావు ఆయన దీవెన, ఆయన కృప నీ జీవితంలో? నువ్వు వెళ్తున్న కాలేజ్, నీకున్న ఉద్యోగము, వ్యక్తిగతంగా మాట్లాడు ఒక నిమిషం. నీ స్వరము వినాలని కోరుకుంటున్నాడు. పాటలు పాడకముందర, అందరు పాటలు పాడకముందర ఒక నిమిషం నువ్వు మాట్లాడు ఆయన వ్యక్తిగతంగా. నీ వివాహంలో చేసిన కార్యము బట్టి, నీ తల్లిదండ్రుల జీవితంలో చేసిన కార్యము బట్టి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు మీకు సమర్పిస్తున్నాము, చెల్లిస్తున్నాము. ప్రతి దీవెన బట్టి, ప్రతి మేలు బట్టి, నీ కృప బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. దేవా, ఈరోజు మేము అడిగేది ఏమీ లేదు, కేవలము నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నామయ్యా. We thank you for all that you have done, Lord. We thank you for all that you are for us. We thank you for your grace. We thank you for your mercy. We thank you for 2024. We thank you for all that you have done. దేవా, ఈ సంవత్సరం అంతా చేసిన మేలు బట్టి కృతజ్ఞతలు. అలాగే 2025లో ఇంకా అధికముగా నీ మేలు, నీ కృప, నీ కటాక్షము మేము అనుభవిస్తున్నాము అని గుర్తించి విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Praise be to Jesus. God. Hallelujah. Hallelujah. Amen. Amen.
ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. గాడ్ బ్లెస్ యూ.